మనకి స్టార్టింగ్‌లోనే కొన్ని సంవత్సరాలు వెనకనే చూపిస్తూ ఉంటాడు. అక్కడ అడుగుతా ఉంటాడు. "ఏమ్మా ఏంది మనం ఇప్పుడు పనులు చేస్తా ఉన్నాం" అని చెప్పి అందరూ అనుకుంటా, ఇంకా ఎట్టా మనకి నీళ్ళు రావు కదా! మనం వెళ్ళిపోతాం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఆగకుండా ఎట్టైనా నీళ్ళొస్తాయని చెప్పి నమ్మకంతో చేస్తా ఉంటారు. కానీ పిల్లోడికి కోపం వచ్చి కింగ్ దగ్గరికెళ్ళిపోయి, కింగ్‌ని మాకు కాస్త వాటర్ ఇయ్యండి అని చెప్పి చెప్తా ఉంటే, "నేను ఇయ్యలేను. నా చేతిలో ఏం లేదంటే." "మీ చేతిలో ఏం లేదేంటంటే, మీ దగ్గర నీళ్ళున్నాయి కదా!" అని చెప్తే, "మీకు నేను నీళ్ళిస్తే పక్క రాజ్యాలతో మాకు గొడవైపోతాయి. అప్పుడు ఏ రాజ్యం అనేది మెలగదు. తనని మిగిలాను. సరే అయితే మీ దగ్గర నీళ్ళున్నాయన్న విషయం నాకు బాగా తెలుసు. ఆ నీళ్ళ కోసం నేనొస్తా చెప్తే, "నువ్వు ఇప్పటికి ఏం మారలేదు పిల్లోడా. నువ్వు చిన్నప్పుడు అచ్చం అలాగే ఉండేవాడివి. ఇప్పుడు అలాగే ఉండేవాడివి" అని చెప్తే, "నేను మారాను. అలాగే వస్తా. ఖచ్చితంగా వచ్చి మీ వర్షాన్ని తీసుకొని వెళ్ళిపోతా" అని చెప్పి చెప్తా ఉంటాడు. సీన్ కట్ అవుద్ది. ప్రెజెంట్ సీన్‌లో చూపిస్తా ఉంటాడు. "కెప్టెన్ ఇక్కడేదో సంథింగ్ జరుగుతుంది కెప్టెన్" అని చెప్పి చెప్తా ఉంటే, మన కింగ్ అక్కడ ఏదో సీన్‌లో మన కింగ్ మిస్ అయిపోయాడు అని చెప్పి చెప్తా ఉంటే, "కింగ్ ఏంది మిస్ అయిపోయేది? ఇప్పటిదాకా ఇక్కడే కదా ఉన్నాడు" అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. సరే వెంటనే చెప్తాడు. ఇక్కడ చూస్తే అలబాస్టర్‌లో మన క్రొకడైల్ ఇంగ మన వీమిని పట్టుకొని అడుగుతా ఉంటే, "ఇది నా ప్లాన్. అలబాస్టర్ మొట్టాన్ని నా చేతిలో పెట్టుకున్నాను. అది దాని మొత్తాన్ని రూల్ చేద్దాం. నాకిష్టమైంది" అని చెప్పి చెప్తా ఉంటాడు. "అయినా నువ్వు అలబాస్టర్ మొత్తాన్ని ఎందుకు తీసుకుంటున్నావు" అని చెప్పడిస్తే, "హాహా! ఇది నాకు అవసరమే. అయినా నేను అలబాస్టర్ ప్రజల మొత్తానికి ఒక మ్యాజిక్ ట్రిక్ యూజ్ చేసి అందరిని నా వైపు తిప్పుకుంటా" అని చెప్తుంటే, ఇక్కడ చూస్తే కింగ్ ఇంకా కనపడలేదు సార్ అని చెప్పి చెప్తా ఉంటాడు. కింగ్ ఎక్కడ పోయాడని చెప్పి అనుకుంటా ఉంటే, ఈ విషయం మనోడికి కూడా తెలిసిపోయి ఉంటది. అంటే ఏదో జరుగుతుంది అక్కడ అని చెప్పి తొందరగా వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే కింగ్ బయటుంటాడు. కింగ్ ప్రజలతో సంథింగ్ విషయం మాట్లాడుతుంటాడు. యువర్ మెజెస్టీ మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు అని చెప్పి అందరూ ఆడుతా ఉంటే, మీరింకా మాకియ్యాల్సిన ఇయ్యలేదు అని చెప్పి చెప్తుంటే, కానీ మెజెస్టీ అని చెప్తుంటే, అలబాస్టర్‌లో వర్షం లేదు. అసలు ఇది జోక్ కాదు. మన దగ్గర నీళ్ళే లేవు. కానీ మీ అందరు నీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నాడు. చెప్తే, కాదు మీరేంది తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్తుంటే, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు. మీరు నీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నాడు. అలా చూస్తే మీ దగ్గర మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేయాలని చేశారు. ప్రజలందరూ భయపడిపోతా ఉంటారు. అసలు ఎవరికీ ఏం అర్థం కావట్లేదు. కింగ్ ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటారు. అప్పుడే కింగ్ కాల్చమని చెప్తే, కింగ్ చెప్పిన వెంటనే కాల్చేస్తా అని చెప్పి తనక్కడే తన బందూకుని పట్టుకొని నిలబడి ఉంటాడు. దట్స్ రైట్. అందరు నా మాట వినాలి. లేకపోతే మీ అందరి తలకాయ అనేది పుచ్చకాయ పడినట్టు వెళ్ళిపోద్ది. మీరు నీళ్ళు అనేది వాడకూడదు అని చెప్పి చెప్తా ఉండేసరికల్లా, ఏంది మహారాజా మీరు అసలు ఏం మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్తుంటే, నేను మీ రాజుగా ఇచ్చే ఆజ్ఞ అంటే, ఇది మీ కాదు మహారాజా అని చెప్పి వర్షాన్ని మీరు నా నుంచి తీసుకెళ్ళాడు అని చెప్పి కొట్టాడంటే, పిల్లోడా పో అని చెప్పి కాళ్ళు లెగిస్తుంటాడు. కింగ్ కింగ్ ఇలాంటోడు కాదు. కింగ్‌లో ఏదో మార్పు వచ్చింది అని చెప్పి పేటకుడు అనుకుంటా ఉంటాడు. అయినా రాజు ఇలా అనకూడదు అని చెప్పి ఆ పిల్లోడు చెప్పేసాడు. "నువ్వెవర్రా నాకు చెప్పేదానికి" అని చెప్పి ఇంకా రాజ్యానికి మొత్తానికి వార్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడికే మన పెద్ద పిల్లోడు వచ్చేసి ఉంటాడు. "ఓహ్! నువ్వొచ్చేసావా" అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నువ్వు చూసి అరవలేంది మిమ్మల్ని కూడా షటప్ మీ వల్ల ఇదంతా జరిగింది. నేను చెప్పాను కామ్‌గా ఉండండంటే, డాన్స్ పౌడర్ మాకు కావాలి అని చెప్పి తను స్ట్రెయిట్‌గా షూట్ చేసేస్తూ ఉంటాడు. దాన్ని చూసి పగిలిందా దెబ్బ అని చెప్పి ఒక సంథింగ్ విచిత్రంగా నవ్వుతా ఉంటాడు. ఆ ఆజ్ఞతో అందరూ పేల్చేస్తా ఉంటాడు విలేజ్ మొత్తాన్ని. దాన్ని చూసి వీళ్ళెవ్వరికీ ఏం అర్థం కావట్లేదు. ప్రజలకైతే అసలు షాక్ పట్టేసుంటుంది. "ఏయ్! బాస్ లేండి బాస్" అని చెప్పి చెప్తుంటే లేవట్లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ సంథింగ్ సీరియస్‌గా అయింది. షిప్‌లు మొత్తాన్ని వస్తా ఉంటారు. అక్కడ చూస్తే ఒక షిప్ అనేది స్ట్రెయిట్‌గా సిటీలోని క్రాష్ అయిపోయి ఉంటది. దాని దగ్గర చూస్తే మన కింగ్‌గా మన మిస్టర్ 2 మాన్ ఉంటాడు. అదంతా ఆ పిల్లోడు చూసి అంటాడు. అంటే తను ఫేకా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఫేక్ ఏం చేస్తున్నాడు ఇక్కడ అని చెప్తుంటే అప్పుడే సంథింగ్ ప్రజలు అటు సైడ్ వస్తా ఉంటారు. హరి అప్ తొందరగా నిప్పులు అంటుకున్నాయి. తొందరగా నిప్పులు ఆపుకోవాలి అని చెప్పి చెప్తా ఉంటే ఆ పిల్లోడు సార్ బాస్ మీరు లేను బాస్ మీరు వినబోతున్నారా పట్టుకున్నాడా అని చెప్తుంటే పిల్లోడిని బ్రూటల్‌గా కొట్టేస్తూనే ఉంటాడు. దాన్ని చూస్తూనే "ఏయ్! పిల్లోడా ఏమైంది నీకు" అని చెప్తుంటే "నువ్వు బాగుండు ఆగు మిమ్మల్ని నేను కాపాడుతాం" అని చెప్పి చెప్తుంటే బాస్ అని చూసాక అతను మంటలో లేడు ఇంకా అని చెప్పి ఇంకా మనం యుద్ధాన్ని మొదలు పెడదాం. ఈ రెవల్యూషన్‌ని స్టార్ట్ చేద్దాం. అసలు ఆ కింగ్ ఉండకూడదు ఇంకా అని చెప్పి అడిగి చెప్పేసరికల్లా ప్రతి ఒక్కడు ఇంకా తొందరగా ఇంకా యుద్ధాన్ని మొదలు పెడదాం అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన యుద్ధంలో ఆ రాజును పడగొట్టేసి, ఆ రాజు స్థానంలో ఇంకో కొత్తవాడిని పెడదాం. అలాగే దీన్ని మొత్తాన్ని మనం మార్చుతాం. ఈ సిటీని మొత్తాన్ని మారుస్తాం అని చెప్పి చెప్తుంది. అక్కడ బయటోళ్ళు ఫైట్ స్టార్ట్ చేశారు సార్. అక్కడ రెవల్యూషన్ స్టార్ట్ అయింది సార్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇంత సడెన్‌గా ఇదంతా ఎందుకు జరుగుతుంది? అప్పుడే కింగ్ కూడా మిస్ అయ్యాడు
అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. సరే మీరు కూడా యుద్ధానికి సిద్ధంగా అని చెప్తుంటారు. ఇది నా ప్లాన్. ఇలాగా 2 వైపులు యుద్ధాన్ని మొదలు పెడతాం. అలాగా అప్పుడు మేము కలుస్తాం అని చెప్పి చెప్తుంటే, ఆ మాట లూఫీ వినమంటే నా కొడకా ఒక్కసారి నన్ను బయటికి రాని నిన్ను కోసి 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 చంపేస్తా అని చెప్తుంటే కూడా స్ స్క్రీన్ ప్రెజెన్స్ తాగడం వల్ల వీళ్ళకేమంటారు అప్పుడు కెప్టెన్ ఎప్పుడు ఇంతే అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వివి అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఇదంతా ఎందుకు చేయాలనిపించింది? క్రొకడైల్ నీకు అని చెప్పి అరుస్తా ఉంటాడు. దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. ఇంక అందరూ యుద్ధానికి చాలా అంటే చాలా ఉత్సాహంగా పడిపోయి ఉంటారు. వాళ్ళు కూడా అనౌన్స్ చేసేసి ఉంటారు. ఇది ఎనఫ్ కాదు. మనం అక్కడ గెలవలేం. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే అటు కాకుండా ఇటు కాకుండా 2 నాశనం అయిపోతాం అని చెప్పి మాట్లాడుతుంటే దాని తర్వాత నేను మధ్యలోకి వచ్చి కాపాడి ఈ అలబాష ప్రజలందరినీ కాపాడి కర్రాజుగా మారుతా. ఇది నా అసలైన ప్లాన్. ఇదిగో కీ కావాలంటే తీసుకో అని చెప్పి కింద పడేస్తుంటాడు. అది నీళ్ళలోకి వెళ్ళిపోయి ఉంటది. అక్కడ క్రొకడైల్ వచ్చి ఆ కీని మింగేస్తుంటది. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ అలబాస్టోలోకి 2 వైపులుగా వస్తూ ఉంటాడు. దాన్ని చూస్తా ఉంటే మ్యాప్ ఇక్కడ చూస్తే ఆ కీ సెల్ కీ అనేది నీకే ఇచ్చేసా. నువ్వు తీసుకో. ఇంకా గెలువు. మీ ఫ్రెండ్స్‌ని కాపాడుకో. ఇంక నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పి మన క్రొకడైల్ చెప్తూ ఉంటది. సరే అయితే దీన్నంతా నీకు వదిలేస్తున్నా. అలాగే వివి నువ్వు బయటికి సేఫ్‌గా వస్తావని చెప్పి నమ్ముతున్నా అని చెప్తుంటే ఇంకా ఇక్కడ తాత తాత ఇంకా తను ఇంకా తవ్వుతానే ఉన్నాడు అని చెప్తుంటే నీళ్ళ కోసం ఆశిస్తున్నారు. కానీ ప్రతిసారి తన వైపు తుఫాను పంపిస్తా ఉంటా. అంటే నా కొడకా నువ్వు రైడ్ చేసేది కావాలి మ్యామ్. నువ్వు ఇప్పుడు అర్థమైందా అని చెప్పి చెప్తా ఉండేసరికి అలా వివికి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దానికి చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఓని పచ్చ బుడ్డులు తిడతా ఉంటది. లూఫీకి మాత్రం ఇంకా బీపీ లేచిపోయి నా కొడకా నన్ను ఒక్కసారి బయటికి తీ నా కొడకా నీ కొత్తగలి పగలగొట్టేస్తా అని చెప్పి అరుస్తా ఉంటే నువ్వు బయటికి వచ్చినట్టు మాట్లాడుకున్నావులే పిల్లోడా అని చెప్పి చెప్తా ఉంటాడు. నా కొడకా ఎంత తొందరగా ఎంత తొందరగా చంపేస్తా నువ్వు అలా పనులు చేసి ఉండకూడదు అని చెప్తుంటే సరే మిస్ వెనస్డే చూసుకోండి అని చెప్పేసి అలా స్టైల్‌గా ఒక క్రొకడైల్ అనేది దాని నుంచి బయటకు వచ్చేసి ఉంటది. అది కూడా వివి చూస్తా ఉంటది. వివిని చాలా కోపంగా చూస్తా ఉంటది. వివి దాన్ని చూసి షాక్ అయిపోయి దాని నుంచి ఎట్టైనా తప్పించుకోవాలనుకుంటే వివి పడిగి అని చెప్పి మానవులంతా అరుస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే కీ దొరకదంటే ఎవరో నీళ్ళలో మాట్లాడుతున్నారు. బయట ప్రిన్స్ అంట ఎవరో అన్నని నాశనం చేసేసారు. ఈ వాయిస్ ఎక్కడ విన్నానంటే అందరూ బతికి లేడు అని చెప్పి మాట్లాడుతా ఉంటే నేను ప్రిన్స్ వింటున్నావా? నేను ఇక్కడే మాట్లాడుతున్నా. నేను బయటున్నా. నన్ను ఓడిద్దురా అని చెప్పి చెప్తా ఉంటాడు. క్రొకడైల్‌కి సవాల్ విసురుంటాడు. స అని చెప్పి ఆ మాటని వెంటనే లూఫీ సాంజియా అని చెప్పి అడగదాం అనుకుంటే మనోడు ఆపేసి ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ మైక్‌లో మాట్లాడిన సాంజీ. అంటే మనకు సాంజీ ఎవరో తను చూస్తున్నట్టు లేడు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. అక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ ఓహ్! ఏదో నువ్వు మిస్టర్ జుడు. నేను మిస్టర్ ప్రిన్స్‌ని. సరే అయితే రా అయితే బయట కలుసుకుందాం. నువ్వా నేనా అని చెప్పి తడాబడి ఫైట్ చేస్తున్నాం. ప్రిన్స్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆ కేజ్‌లో నుంచి అరుస్తా ఉంటారు. అయితే ప్రిన్స్ వాళ్ళ వైపు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అయితే ఎంత తొందరగా ప్రిన్స్‌ని ఒప్పుపెట్టు అని చెప్తే నువ్వు వస్తావా నా దగ్గరికి చెప్పు రావా అయినా మా ప్రజలను వదిలిపెట్టు. అరే! ఏం మాట్లాడుతున్నావురా ఎదవా అని చెప్పి అరుస్తుంటాడు. అటు ఇటు కాకుండా మాట్లాడుతుంటాడు. ఇంకా మన లాస్ట్ హోప్ ఇదే నేను చెప్తుంటే వివి కింద పడిపోయి ఉంటది. వివికి చాలా అంటే చాలా ఇంజ్యూరీస్ అయిపోయి ఉంటది. అక్కడ చూస్తే వివి మీద మన క్రొకడైల్ వచ్చి అటాక్ చేస్తుంటాడు. ఏదోని మీ లాస్ట్ హోప్ మళ్ళీ ఇక్కడ పడిపోయింది. ఇంకా మీ హోప్ అనేది లేవదు. మీ హోప్‌ని మీలోని చంపడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో అని చెప్పి క్రొకడైల్‌కి వేద్దాం అది లేసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటది. వివి బాడీలో ఎనర్జీ లేదు. కానీ ప్లస్ ఏమన్నా ఎటైనా బయటికి తీయాలని చెప్పి అనుకుంటా ఉంటది. బయట చూస్తే అందరూ ప్రజలు మొత్తం నాశనం అయిపోయి కింద పడిపోయి ఉంటారు. అందరిని మిస్టర్ ప్రిన్స్ కొట్టేశారని చెప్పి అనుకుంటా ఉంటారు. మిమ్మల్ని ఎవరు కొట్టింది అని చెప్తే మిస్టర్ ప్రిన్స్ అని చెప్పి అతను కూడా చాలా కష్టం మీదంగానే చెప్పుంటాడు. అయితే సరే తన సైడ్‌లో ఉంటాడు. నేను వస్తున్నానురా అని చెప్పి తను ఫుల్ ఫామ్‌లోకి వచ్చేస్తుంటాడు. వివి బయటకు వచ్చేసి ఉంటది. బయటకు వచ్చి చుట్టూ చూస్తా ఉంటే అక్కడ సాంజీ క్యాసినో ఆడుతా ఉంటాడు. సాంజీ చూసి మిస్టర్ వివి, మిస్ వివి అని చెప్పి చెప్తుంటే ఎవరు అని చెప్పి చూస్తే నేను సాంజీని గుర్తుపట్టలేదా? అయినా సాంజీ నువ్వు బయట క్రొకడైల్ మెంబర్స్‌తో ఫైట్ చేస్తా ఉంటావు కదా! నేను మీ నుంచి మా ఫ్రెండ్స్‌ని కాపాడడానికి వచ్చాను. సరే ఎంతైనా తొందరగా వాళ్ళని కాపాడతా అని చెప్తే సరే ఇంక మనం వెళ్దాం అని చెప్తుంటే బయట మొత్తం నేను ఒక ట్రిక్ యూజ్ చేశాను. చాపర్ దానంతా యూజ్ చేసిందని చెప్తుంటే దాని గురించి మాట్లాడుతా ప్రజలతో మాట్లాడుతుంటాడు. అలాగే ఇలాంటివి చేసింది నేనే అని చెప్పి కూడా మాట్లాడుతుంటాడు. నా పేరు మిస్టర్ ప్రిన్స్ అని చెప్పి మనకు చప్పర పెట్టి ఒకరిని ఏసుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళందరూ ప్రిన్స్ ఇదంతా చేశారని చెప్పి చూస్తూ ఉంటారు. క్రొకడైల్ అలాగే కోపంతో కూర్చుంటాడు. ఈ ప్రిన్స్ అని చెప్పి అనుకుంటా ఉంటే ఆ మ్యాన్ నచ్చలేని ఎసరికలా చాపలు కూడా పరిగెట్టుకుంటూ వచ్చి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా నేను ఒక ట్రిక్‌ను వాడాను అని చెప్పి సాంజీ చెప్తా ఉంటే అరే నీళ్ళు వస్తున్నాయి అరే మళ్ళీ చనిపోతాను అని చెప్పి అరుస్తా ఉంటే లూఫీ కూడా తను అటు పవర్ ఇస్తుంటాడు. స్టూపిడ్ నీ వల్ల ఏదంటే జరిగిందని చెప్పి దాని క్రొకడైల్ మీద కొడతా ఉంటే క్రొకడైల్ తిందాం అనుకుంటది. నేను చెప్తున్నా కదా నీ వెనక బయటకు వచ్చాను నీ కేసు నీ
తలకాయ మీద బప్పు పెట్టేసిపోతా అని చెప్తే, నావి మనకి ఇప్పుడు ఏం చేయలేదు నా బనానా అని పాడేస్తా ఉంటే, అరే ఏం గురించి బాధపడుతున్నావు అని చెప్తుంటే, అది మొత్తం వాళ్ళు ఒకేసారి తినాలంటే అది సిపిసి ఉంటుంది తయారవడం వల్ల అది తినలేకపోయి ఉంటుంది. దానివల్ల తనకి పెయిన్ వచ్చేస్తుంటుంది. ఇక మనం ఎస్కేప్ అయ్యేదానికి అసలు ఎటువంటి ఛాన్సెస్ లేవు. ఇక్కడే మన సమాధి పెట్టుకున్నాంలే కానీ అని చెప్పి స్మోకర్ చెప్తా ఉంటే, అరే ఏం మాటలు మాట్లాడుతున్నావురా, అసలు నువ్వు ఏందిరా రే నువ్వు అని చెప్పి ఊసప్ అనేసి చెప్తా ఉంటే, లేదులే ఇంక అందరూ ఇక్కడే కదా చనిపోయేది అని చెప్తుంటే, అది నిజమే మనం కూడా ఇక్కడ చనిపోతున్నాం అని చెప్పి లూఫీ కూడా అంతేమంటారు. సకల ఊసప్ చాలా బీపీ వచ్చేస్తుంటుంది. దానైతే చెప్తుంటే నీళ్ళు ఇంకా పైకి వచ్చి ఊరి నీళ్ళు వచ్చేస్తున్నారా అని చెప్పి వస్తుంది. లూఫీ గాడి పడిపోతా ఉంటాడు. అది ఎందుకంటే అది సీ వాడాడు కాబట్టి. జోరో గాడు కట్టనా కూడా దేన్ని పనికి రాకుండా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఎవరో దాని మీద కిక్ కొడేస్తారు. సంజయ్ నా కొడకలారా మా వీవిని ఇక నామిని అది చేస్తారా అని చెప్పి అక్కడ కూడా కొట్టేసి ఉంటాడు. తన ఏదో సంథింగ్ అది వచ్చేసిందిరా అని చెప్తే ఏదో సంథింగ్ వచ్చేసి ఉంటుంది. దాని నుంచి ఒక క్యానన్ అనేది బయటకు వచ్చింది. నేను బయటికి చూసేవా రే యాదవా నేను బయటికి వచ్చేసాను. అరే కొరకడాలు కానీ నువ్వు ఒక పెద్ద వేస్ట్ గడిరా ఇదిరా అని చెప్పి తిడుతుంటారు. వ్యాక్స్ బాల్ అని చెప్పి చేస్తా ఉంటే, ఈకి అరే 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 అది తీరా అరే అరే నా కొడక అని చెప్పి అరుస్తా ఉంటే, ఇది కియా అయితే మీ అందరు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీ అందరు నా ఆధీనంలో ఉన్నారని చెప్పి చెప్తుంటేనా అప్పుడే సంజయ్ కూడా పోయి తల మీద కట్టుగా కొట్టేసి కల్లా అక్కీ వెనక పడిపోయి ఉంటుంది ఎక్కడ. మళ్ళీ అక్కీని కూడా తను చేసిన వల్ల అక్కీ కోసం పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. సంజయ్ గారు తన వైపు వచ్చి నాకు ఆ కీ పోతే పోనీ అని చెప్తే, సరే ఒకవేళ కీ దొరికితే అంటే కీ దొరికితేనా అయినా కీ మొత్తం ఫేకే కదా అసలు కీ నా చేతిలో ఉంది. అయినా దాంట్లో ఆ క్రొకడైల్లో ఫైట్ చేశారంట ఆశ ఎవరికి ఉండదులే అని చెప్పి అనుకుంటే వీళ్ళంతా ఆ ఫేక్ కీ కోసం కొట్టుకుంటూ ఉంటాడు. అయినా ఇక్కడ చూస్తూ ఉంటే అరే నా వ్యాక్స్ పవర్ 13 కేసు ఓపెన్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటే ఎట్లా కష్టపడి కేసుని ఓపెన్ చేసేసి ఉంటారు. అందరూ బయటకు కూర్చొస్తుంటారు. మేడం మిమ్మల్ని చాలా రోజులు నేను చూసిన అని చెప్పి చెప్తా ఉంటే స్టైల్గా ఎట్టి నా మొహం మీద కొట్టేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మటన్ ఫుడ్ మనకి తిందాం కానీ అని చెప్పి అరుస్తుంది. అరే లూఫీగా మనకంటే సమయం లేదు కాదు నాకు కాకలాస్ ఉంది అని చెప్పి అరుస్తూ ఉంటే నీళ్ళు అనేది చాలా ఫోర్స్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తను అందరు చూసి భయపడతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే క్రొకడైల్ అక్కడ నుంచి చూస్తుంటే మొత్తం వాటర్తో నిండిపోయింది. నా ప్రజలు అందరూ అంటే వాళ్ళు బయటకు వచ్చేస్తాడు. ఎలా ఓడొక్కడ ఉన్నాడు. అక్కడే మన క్రొకడైల్కి ఒక లెటర్ కూడా రాసి పెట్టేసి వాళ్ళు ఉంటాడు. ఏది మిస్టర్ ప్రిన్స్ దగ్గర నుంచి యూ డ్యామ్ ఫక్ నేను చేయలేమని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ అందరూ ఎత్తాలో బయటకు వచ్చేసి ఉంటాడు. అక్కడ చూస్తే ఊసాపినట్టు పైకి లాగేదానికి మన స్మోక్ అని కూడా జోరో కాపాడేసి ఉంటాడు. దాన్ని చూసి సాంజీకి చాలా కోపం వచ్చేసి ఉంటుంది. నువ్వు ఎందుకు రావు కాపాడావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నామి నువ్వు బాగున్నావా నువ్వు బాగున్నావు అని చెప్పి అనుకుంటే నామి అక్కడ చూస్తే చాలా హ్యాండ్సమ్గా కనపడుతుంటుంది. చూస్తే స్మోక్ కూడా పైకి చూసి నన్ను దేనికి కాపాడావు నువ్వు అని చెప్తే అది నిన్ను కాపాడదు నాకు అసలు ఇష్టం లేదు కానీ మా కెప్టెన్ ఆర్డర్ని ఫాలో అవుతా ఉన్నాను మీ కెప్టెన్ ఆర్డర్ దేనికి అని చెప్తుంది. అక్కడ స్మోకర్ నీళ్ళలో పడిపోయి ఉంటాడు ప్యాస్ట్లో. చూస్తే లూఫీకి దాన్ని చూసి ఇష్టపడి లేక కాపాడు ఉంటాడు. అరే సరే నేను కాపాడాను రా అని చెప్తుంటే అయినా నేను కాపాడుతాడే స్మోకర్ రారా ఫైట్ చేద్దాం అని చెప్తుంటే సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు ఫైట్ చేసి ఓపిక లేదు మీరు నన్ను కాపాడారు కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని కాపాడుతున్నా అని చెప్పి చెప్తా ఉంటే నిజమేనా అని చెప్తుంటే సరే పడిగిరికండి రా అలాగే మేము నేను ఈసారి వదిలేస్తాను అని చెప్పి నెక్స్ట్ టైం వదులుతాను అసలు అనుకోపక్కని సరే థ్యాంక్ యూ అండి సార్ చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అదే మన లూఫీ మీద కొడదాం అనుకుంటే వాళ్ళంతా పడిపోతా ఉంటాడు. అక్కడ చూస్తే సార్ స్ట్రాట్ వాళ్ళు పడిపోయారు అంతే వెళ్ళని ఎండదడం వెళ్తాడు. సార్ అయినా మనకు కాపాడాలి సార్ పట్టుకోండి కదా సార్ అని చెప్తుంటే లేదు నేను వదిలేదు సార్ ఆ టౌన్లో జరిగిన విషయం వదిలేద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. సంథింగ్ మన ఎంట్రోనే తొందరగా వెళ్ళాలి మనకు ఒక హార్స్ కావాలి ఎంట్రోనే తొందరగా హార్సా అంటే సరే మీ ముందు ఉంది కాయస్ ఎక్కడాలి ఎక్కడ అని చెప్పి ఒక క్రాప్ను పట్టుకుని వచ్చేస్తుంటాడు. ఆ క్రాప్ను పట్టుకుని ఎలా వచ్చేసేసరికల్లా ఏదో సంథింగ్ హ్యాండ్ అనేది స్ట్రైట్గా వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. అది మన వీవిని పట్టుకుని వెనక్కి లాక్కుంటా వెళ్తా ఉండేసరికి లూఫీ దాన్ని చూసి ఎవడు రాదా నా కొడక అని చెప్పి స్ట్రైట్గా వీవిని పట్టుకుని వెనక్కి లాగేసి దాంట్లోకి మన లూఫీ గారు ఇరుక్కుపోయి ఉంటారు. స్ట్రైట్ రే లూఫీ బాగున్నావు అంటే రే నేను బాగున్నాను మీ అందరూ ఎలా ఉంది నేను వెళ్తున్నా తొందరగా వస్తానులే అని చెప్పి చెప్తుంటే లూఫీ నేను వస్తున్నాను నీ దగ్గరికి అనేసి అక్కడ నా మీ ఆపేసి ఉంటుంది వీవిని. ఇంకా చూస్తుంటే సరే అలబాస్టా పద అని చెప్పి చెప్తుంది. చోపడు కూడా ఏడొస్తా ఇంకా ఏం చేయలేక వెళ్ళిపోతూ ఉంటాడు అలబాస్టాలోకి. వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు అక్కడ ఎవడు వాళ్ళు లాగిందని చెప్పి చూస్తుంటే విను ఇప్పుడు మనం ఏం చేయాలి లూఫీ తన ఫైట్ చేసే రావాలి లేదా లూఫీని మనం అతను కాపాడలేము ఎందుకంటే తను మనకన్నా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి జోరో చెప్తూ ఉంటాడు. దానివల్ల వీవీ కూడా కామ్ అయిపోయి ఉంటుంది. అయితే లూఫీ ఎలా అని చెప్తుంటే లూఫీ అయితే సేఫ్గానే వస్తాడు. లూఫీ గురించి మాకు అందరికీ తెలుసు అది తెలిసగల లూఫీ చాలా అంటే చాలా హైప్ ఇచ్చేస్తూ ఉంటాడు ఒక సీన్లో. సరే లూఫీ నేను మిమ్మల్ని మళ్ళీ కాస్తాను అలబాస్టా నీ కోసం వెయిట్ చేస్తాను అని చెప్తుంటే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి చెప్తుంటే క్రొకడైల్ ఇంకా మిస్ట్ ఆల్వేర్ సండే అక్కడ ఉంటుంది. అక్కడ చూసి లూఫీ కూడా ఎట్లా కష్టపడి పైకి లేసి ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే చాలా గట్టిగానే లాగేవరా అని చెప్పి చెప్తుంటే మీరు ఎట్లా దాని నుంచి తప్పించుకుంటారని చెప్పి నేను అసలు అనుకోలేదు తప్పించుకున్నావు ఏం పిగుతావు బే అని చెప్పి చెప్తుంటే సరే అయితే నీ కొత్తగల బాగా కొట్టేదానికి సమయం వచ్చిందని చెప్తే నన్ను కొడతావా సరే ఏం కొడతావు నేను చూస్తా అంటే సరే కానీ అయితే నీ అంటే ఫుల్ అయితే కాదు కానీ కొడతా ఏం దాంట్లో
ఫన్నీ అని చెప్పి చెప్తుంటే, సరే మీరు వాళ్ళతో ఫైట్ చేసుకోండి. నేను తర్వాత వస్తాను మీతో పాటు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఈ టైం లోపల నేను ఓడించేస్తానని చెప్పి ఒక టైమర్‌తో పెట్టేసుంటాడు. కొంచెం వీళ్ళిద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. ఫస్ట్ స్మోకర్ మీద వాళ్ళందరూ ఫైట్ చేసుకుంటా ఉంటాడు. కానీ స్మోకర్ లాంటి ఎబిలిటీ చేస్తానికి శాండ్ ఉండడం వల్ల తను చేసిన ఫిజికల్ అటాక్స్ ఏం పడవు. అని లూఫీ గాడు ఎట్టైనా కష్టపడి గమ్మును అని చెప్పి అటాక్స్ అని యూజ్ చేస్తుంటాడు. తను చూసి "ఏరా నీ అటాక్‌లు ఏం పని చేయట్లేదా? చూసావా నీకన్నా స్ట్రాంగ్ నేను" అని చెప్పి చూస్తుంటే మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి కొట్టాలనుకుంటాడు. కానీ అప్పుడే తన మీద అటాక్ యూజ్ చేస్తుంటే తను మట్టిలా మారిపోయి పై సైడ్ నుంచి తప్పించుకుంటాడు. అబ్బా! ఏందిరా పిల్లలు ఆడుకునే ఆట అని చెప్పి ఎట్టనో మళ్ళీ కొట్టుకుంటాడు. మళ్ళీ ఏం జరుగుండదు. "రేయ్ నాకు బీపీ తెప్పి పక్కా" అని చెప్పి స్ట్రెయిట్‌గా మనోడి మీద ఒక అటాక్ ఏసేసుంటాడు. అది శాండ్ కట్ యూజ్ చేయడం వల్ల మన లూఫీ గాడు ట్రిట్‌గా తప్పించుకుంటాడు. చూసావా నేను అనుకున్నా నిన్ను చిటికలో చంపేయగలను అని చెప్పి చెప్తుంటే ఒక ఊపిని సృష్టించుంటాడు. ఆ ఊపిలో లూఫీ ఇరుక్కుపోతా ఉంటాడు. "ఎవరెవరు వస్తున్నారు రేయ్ 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 ఇదేం చెప్పకురా రేయ్" అని చెప్పి అరుస్తా ఉంటాడు. మళ్ళీ ఇక్కడ చూస్తుంటే బజూకా యూజ్ చేసి ఎట్టలో బయటకొచ్చాడు. "అమ్మయ్య! ట్రిట్‌గా తప్పించుకున్నాం" అని చెప్పి అనుకుంటా ఉంటే ఎట్టోగా మళ్ళీ పడేసుంటాడు. "చేరా రేయ్ నాకు చెయ్యిరా" అని చూస్తే చెయ్యి మొత్తం ఏదో రక్తం పీల్చుకుపోయినట్టుగా అట్టుంటది. "చూసావా నిన్ను మమ్మీగా మార్చేస్తున్నా" అని చెప్పి చెప్తుంటే "అరె నా కొడకా నిన్నెట్లనో కొట్టేస్తారా" అని చెప్పి ఎట్టోగా తను ఆ వాటర్ తాగేస్తాడు కదా! మళ్ళీ ఆ చెయ్యి అనేది రీస్టోర్డ్ అయిపోయి ఫుల్ మజిల్‌గా మారిపోయి ఉంటది. నాకు ఆ నీళ్ళే కాపాడావు. తాత నువ్వు చాలా మంచోడివి అని చెప్పి ఆ మేని చాలా చాలా హ్యాపీగా పొగుడుకుంటా ఉంటాడు. సరే అయితే సెవెంత్ వరల్డ్ లార్డ్ ఆఫ్ సీ నిన్నొచ్చి చంపేదానికి నేనొస్తున్నా. నిన్ను చంపేది నేనే అని చెప్పి స్టైల్‌గా దాన్ని మింగేసుకొని ఉంటాడు. అది చూస్తుంటే అరే ఇది అన్‌ఫెయిర్ రా! అరే ఇలా మింగకూడదురా! అని చెప్పి ఇద్దరు ఒక ఫన్నీ వేలో ఫైట్ చేసుకుంటా ఉంటాడు. అక్కడ చూస్తే ఒక సంథింగ్ టొర్నాడో అనేది సృష్టి చేసి ఉంటాడు. అది చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దాన్ని చూస్తామంటే అరే సౌత్ వైపు ఇంటికి పంపిస్తున్నాడా? ఓహ్! రేయ్ వద్దురా అరేయ్ దాన్ని ఆపురా అరేయ్! అరే అక్కడ తాత ఉంటాడురా! అరేయ్ ప్లీజ్ దాన్ని ఆపురా అనేసరికల్లా లూఫీ మీ చార్జ్‌లో గుచ్చి పడేస్తుంటాడు. దాంతో లూఫీని పైకెత్తి ఒక డెడ్ బాడీలాగా అక్కడ పడేస్తుంటాడు. తాతని ఇక్కడ సీన్ కట్ చేసి తాతని చూపిస్తా ఉంటాడు. "అమ్మయ్య! నీళ్ళొచ్చేసాయి. ఎన్నో ఏళ్ల కష్టం ఇప్పుడు తీరబోతుంది. అందరికీ నీళ్ళు ఇప్పుడు దొరకబోతుంది" అని చెప్పి చెప్తా ఉంటే ఒక టొర్నాడో అనేది స్ట్రెయిట్‌గా తన వైపు సోర్ట్ వైపు వెళ్తూ ఉంటది. లూఫీ నువ్వు చాలా ఫైట్ చేయొచ్చు. కానీ నాకంత ఇష్టం లేదు. నువ్వు ఫైట్ చేసింది సెవెంత్ వరల్డ్ వార్‌తో. అయినా నువ్వు దేనికి పనికిరావు. అయినా వాటర్ ఇది ఆ ముసలోడు ఇచ్చిందే కదా నీకు గూడా. అయినా ఇప్పుడు ఆ ముసలోడు ఆట కూడా ఖతం అయిపోబోతుందిలే. చావు అని చెప్పి మళ్ళీ లూఫీని అక్కడ కొమ్ముగోలేసి ఉంటాడు. అలాగే "నువ్వు ఈ ఊబిలోనే ఉండి సావురా నా కొడకా. అలాగే నువ్వు ఎట్టో నన్నేం ఓడించలేవు" అని చెప్పి చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. తాత వైపు ఆ సుడిగుండం అనేది వస్తూ ఉంటది. "ఇది రాకూడదు" అని చెప్పి అరుస్తా ఉంటాడు. చూస్తే క్రాబ్‌లో అందరూ అలబాస్టాకి దారిలో ఉంటాడు. జొరో మనం ఒకసారి వెనక్కి తిరిగి వాడిని కాపాడదామా అని చెప్తే అది ఎనర్జీ వేస్ట్. మనం ఏం చేయలేం అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. అయితే మళ్ళీ లూఫీని కాపాడాలి కదా అని చెప్పి చెప్తుంటే లూఫీ తను కాపాడుకోగలడు. అయినా మనం అలబాస్టర్ కలుస్తా అని చెప్పి మాటిచ్చుకున్నాం కదా! అయినా ఎలా అని చెప్పి అనుకుంటా ఉంటే మీ అందరూ మీ ఐస్ బ్రోస్‌ని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే మీ కళ్ళు కూడా కవర్ చేసుకోండి అని చెప్తుంటే నన్ను కోపం తెప్పియమాకురా అని చెప్పి వీళ్ళందరూ ఫైట్ చేసుకుంటున్నా మీ ఇద్దరిని కొట్టేసి కింద పడేసేసి ఉంటది. ఇప్పుడు నేను అలబాస్టర్‌కి వస్తున్నాను అని చెప్తుంటే మనం అలబాస్టర్‌కి వెళ్ళం జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ సీన్ కట్ అయిపోయి స్మోకర్‌ని చూపిస్తూ ఉంటాడు. స్మోకర్ చెప్తా ఉంటాడు. "సార్ మీరెందుకు నన్ను వదిలేసారు సార్" అని చెప్పి చెప్తా ఉంటే ఎందుకో నాకు వదిలేయాలనిపించింది. అయినా ఇక దీన్ని వదిలేసి నేను నా సిటీకి వెళ్ళిపోతాను. ఇదంతా నీకు వదిలేస్తాను సార్ ఇక్కడ. "అరే మోన్స్టర్ హ్యాట్ లూఫీని ఆ రొనాల్డో వాడిని పట్టుకున్నావు" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ ఎలా ఎళ్తున్నారని చెప్పి ఒక వే ఆఫ్ సీలో వెళ్తూ ఉంటాడు. నాకు ఈ ప్రిన్స్ అనేది బాగా నచ్చింది. ఈ ప్రిన్సెస్ అనేది ఇచ్చేసాకలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ క్యామెల్ మన సహజంగా ఆ క్రాబ్ కూడా ఎంతలోగా నీళ్ళలో వెళ్తా ఉంటాడు. నీళ్ళలో కూడా ఎంతలో ఆ క్రాబ్‌ని యూజ్ చేస్తా ఉంటాడు. మనం కాస్త జాగ్రత్తగా ఎళ్ళాలి. లేకపోతే ఇప్పుడు మనం మునిగిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఎటువంటి బోట్ లేదు కాబట్టి అనుకుంటే సంథింగ్ ఏదో ఫిషెస్ వచ్చేసి వాళ్ళని కొట్టడానికి చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే మన లూఫీ ట్రైనర్స్ వచ్చి తనని పట్టుపట్టుకొని కొట్టేసి వాళ్ళు లిఫ్ట్ ఇచ్చేసి మేము వెళ్ళొస్తాం అని చెప్పి అట్లా వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. దాన్నది వీళ్ళందరూ చూసుకుంటా ఉంటే ఇంకా మనకు కావాల్సిన వెపన్స్ వచ్చేసాయని చెప్పి కొన్ని పక్షులు కూడా పట్టుకొని చేస్తుంటారు వెహికల్స్. కాకపోతే లూఫీ గాడిని చాలా అంటే చాలా డిప్ చేసేసి ఉంటాడు. ఆ ఊబి అనేది లాక్కుంటా ఉంటుంది. అక్కడ చూసి ఎవరో సంథింగ్ వచ్చి కాపాడినట్టుగా లూఫీని చేతిలో వచ్చి లూఫీని కాపాడుంటాయి. అలా లూఫీ ఎవడు నన్ను కాపాడండి అని చెప్తుంటే థాంక్ యూ అని చెప్తుంటే నన్ను కాపాడినందుకు థాంక్స్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నీ ఫైట్ అనేది చాలా బాగుంది. నువ్వు ప్రజల్ని అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్తుంటే ఎవరో ఒకరితో ఫైట్ చేస్తా ఉంటది. అందులో సరే అయితే నువ్వు జాగ్రత్త తను నువ్వు చూసుకుంటా అని చెప్పి నేను అనుకుంటున్నా అని చెప్పి చెప్తా ఉంటే అసలు నువ్వెవరు? నేను ఆ కింగ్ నైట్‌ని. అలాగే మేము వివి కోసం వచ్చాను అని చెప్తుంది. వివి అలబాస్టాకి వెళ్తుంది. ఆ క్రొకడైల్ నేను చంపాలి. నాకు మీట్ ఇస్తావా అని చెప్తుంటే కోబ్రా మా కింగ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే మా కింగ్ కూడా మిస్ అయిపోయాడని చెప్పి విషయం మాట్లాడుతుంది. ఇక్కడ రెవల్యూషన్ వాళ్ళకి ఇంకా మన వాళ్ళకి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ ఆపాలని చెప్పి వీళ్ళందరూ తొందరగా అక్కడికి వెళ్తా ఉంటారు. కానీ మన వోడిని
కట్టిపడేసి మిస్టర్ ఫోటోతో పాటు పెట్టుంటాడు. ఇక్కడ చూస్తుంటే అమ్మాయి వాళ్ళందరూ వస్తా ఉంటారు స్ట్రెయిట్‌గా అలబాస్టర్ వైపుకే. అందరూ స్ట్రెయిట్‌గా అలబాస్టర్ వైపుకే వస్తుంటారు. సంథింగ్ ఆ తాత కూడా చచ్చిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే మీట్ కోసం అని చెప్పి మళ్ళీ లూఫీ అనుకుంటూ ఉంటాడు. ఆ మీట్ కావాలని చెప్తుంటే నేను ఒక డాక్టర్‌ని కాదు నీకోసం నేను డాక్టర్‌ని పట్టుకొని వస్తా అంటే నాకు ఏ డాక్టర్ అనవసరం. నాకు ఎట్లైనా వీవీని అదే అలబాస్టర్‌కెళ్ళి వాడిని చంపాలి. నాకు మీట్ కూడా కావాలి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ రెవల్యూషన్ వాళ్ళందరూ స్ట్రెయిట్‌గా వాళ్ళ దగ్గరికి వాళ్ళ డెస్టినేషన్ దగ్గరికి చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేస్తా ఉంటారు. అలాగే మన కింగ్ ఎట్లా నడుస్తాను ఉంటుంది. సిటీ అందరూ జాగ్రత్త. ఇంకా ప్రజలు అందరిని వేరే చోటికి పంపింది. ఇంక అందరూ రెడీగా ఉండండి. నేను చెప్పిన రోడ్డుకి ఎవరు షూట్ చేయబాకండి. అలాగే అందరూ నా ఆర్డర్స్‌ని ఫాలో అవ్వండి. అలాగే అలబాస్టర్ వెస్ట్ గేట్‌లో వీళ్ళందరూ ఎలాగో వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మన క్రొకడైల్ మెంబర్స్ అందరూ కూడా క్రూ మెంబర్స్ కూడా ఇక్కడే ఉంటారు. వీళ్ళందరూ స్ట్రా హ్యాట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడేదో కొంతమంది గుంపుగా ఎవరో వస్తున్నారని చెప్తుంటే, అందులో స్ట్రా హ్యాట్స్ ఉన్నారా? అని చెప్తుంటే, కానీ వాళ్ళెవరో నాకేం అర్థం కావట్లేదు అని చెప్తే, సరే అయితే ఎవరొస్తేమి వాళ్ళందరిని పేల్చి తప్పేద్దాం అని చెప్తే, అయితే ఓకే అని చెప్పి చెప్తుంది. వాళ్ళందరి ఫేస్ అనేది కవర్‌లో ఉన్నాయి అని చెప్పి స్ట్రెయిట్‌గా మిస్టర్ ఫో వాళ్ళ మీద అటాక్ చేస్తుంటాడు. దానివల్ల వాళ్ళందరూ స్ప్లిట్ అయిపోయి సోటు వైపు కొంతమంది వెస్ట్ వైపు కొంతమంది వెళ్ళిపోయింటారు. సరే వాళ్ళిద్దరిని నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పి చెప్తుంటే, ఊసాప్ ఎవరి మీద అటాక్ చేస్తుంటాడు. అలాగే ఇక్కడ చూస్తే అటాక్‌ని వాడు ఒకే చెట్లు ఆపేసి ఉంటాడు. దాన్ని చూస్తుంటే వీళ్ళందరూ ఇతను మిస్టర్ 2ని కొట్టేసి అరే! నా కొడుకులు కొట్టేసారురా నన్ను అని చెప్పి చెప్తే, స్ట్రా హ్యాట్ వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే 3 వేవ్సే యూజ్ చేసుకొని 3 వేవ్స్ నుంచి తప్పించుకోవాలని చెప్పి. అందరూ చూస్తా అంటే లోపలికెళ్ళి అందరిని కొడతా ఉంటారు. మిస్టర్ 2 ముందుకి ఎవరో సంథింగ్ ఇద్దరు పర్సనాలిటీ వచ్చేస్తుంటారు. అక్కడ చూస్తే ఒక గ్యాంబుల్ ఇంక మనోళ్ళందరూ వాళ్ళందరిని బేఫోర్స్ చేసేసి ఉంటారు. ఇక్కడ చూస్తే వీవీ ఇక్కడ చూసి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళలో ఎవరు వీవీ ఉండదు. ఇక్కడ చూస్తే సరే ఇక మనం వెళ్దాం అని చెప్తుంటే, సరే అయితే మన ఈ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పేంత వరకి ఎవరు షూట్ చేసేదానికి అనుమతి లేదు అని చెప్పి చెప్తుంటే వాళ్ళందరూ స్ట్రెయిట్‌గా వాళ్ళందరూ అక్కడ వైపు అటాక్ చేసేదానికి కూడా వచ్చేసి ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వీవీ వచ్చి అరుస్తూ ఉంటది అలబాస్టాకి. నేను వచ్చేసాను ఫైనల్‌గా. మా నాన్నని కలుస్తాను నేను అని చెప్పి చెప్తుంటే, ఏదో సంథింగ్ సౌండ్ వచ్చేసరికల్లా ఏమైందని చెప్పి చూస్తే వెనక వాళ్ళందరూ క్యామిస్‌లో చాలా వరకు స్పీడ్‌గా వస్తా ఉంటారు. చూస్తే ఇక్కడ వీవీకి అర్థమైపోయింది. ఇక్కడ వార్ జరగబోతుందని చెప్పి. ఇక్కడ చూస్తుంది వీళ్ళందరూ ఇంకా మనకి అని చెప్తే వీవీ అరుస్తా ఉంటది. "వద్దు ఆపండి. అందరూ నా మాట వినండి" అని చెప్పి వీవీ ఆ వార్‌ని ఆపేదానికి వచ్చేస్తుంటది. అక్కడ వాళ్ళందరూ దుమ్ములు ఎవరి వాయిస్ వినపడుతుంది. ముందే మనం పర్సన్ చూసామని చెప్తే, "లేదు సార్ ముందు ఏ పర్సన్ లేరు సార్" అని చెప్పి చెప్తా ఉంది. వీళ్ళందరూ చూసి అనుకుంటుంటారు. మన వాళ్ళకి కనపడట్లేదు. అక్కడ చూస్తే "అరే! ఫైర్ చేయబాకండ్రా అని చెప్పాను కదరా! ఈడియట్స్ ఎవడిచ్చార్రా మీకు" అని చెప్తే, "సార్ మేము తెలియక ఫైర్ చేశాం సార్" అని చెప్తుంటే, వాళ్ళ మీద మన క్రొకోడైల్ గాని సింబాలిక్ చూసేస్తుంటారు. "అందరూ ఆగండి. ఇక ఫైట్ మొదలైపోయింది. వాళ్ళు మన లీడర్ మీద షూట్ చేశాడు" అని చెప్పి వీళ్ళందరూ తిరగబడడం స్టార్ట్ చేసేసి ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే అదే సంథింగ్ నా ఇమాజినేషన్ అయి ఉంటది. అక్కడ నాకు వీవీ కనపడి ఉండదులే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే అక్కడ నిజంగానే వీవీ తన పక్కనే ఉంటది. తన పక్క నుంచి తను అరస్తా ఉంటది. "లీడర్" అని ఆయన చెప్తుంటే ఆ గుంపులో ఆ సౌండ్స్‌లో ఎవడికి వినపడట్లేదు. అక్కడ చూస్తే మన వీవీకి ఏమైనా వద్దని చెప్పి ఆ పక్షి చెప్తుంది. "చూసావా నేను ఎలా ఫైట్ చేశానో" అని చెప్పి మళ్ళీ అలాగ ఫైర్ చేస్తా ఉంటాడు. తను చూసి వాళ్ళు యుద్ధం మొదలుపెట్టారని చెప్పి ప్రజలందరూ ఫైట్ చేస్తా ఉంటారు. ఇక్కడ చూసి చూస్తా ఉంటే తన్ని తొక్కిసలాటలో చాలానే చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటది. అక్కడ చూస్తుంటే "నువ్వు నన్ను షీల్డ్‌గా మారి నువ్వు నన్ను కాపాడావా" అని చెప్తుంటే ఈ ఖచ్చితంగా దీన్ని సెక్స్‌ని సాక్రిఫైస్‌ని ఖచ్చితంగా క్రొకోడైల్ గాని కూరగాయలు పగలగొట్టేసి చెప్తా అని చెప్పి చెప్తుంటే అక్కడికి ఊసాప్ వచ్చేసి ఉంటాడు. ఊసాప్ అక్కడ వచ్చేసి "ఊసాప్ నువ్వేంది ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని చెప్తే "ఓహ్! ఆ బోడికి అంత గట్టిగా ఇంజ్యూర్డ్ అయిందా? సరే రా మనం వెళ్దాం" అని చెప్తుంటే ఊసాప్ వాళ్ళ పిల్లోడు అంటే "నువ్వు ఊసాప్‌ని కాదు" అని చెప్తే నాకు నీ సింబల్ చూపి అని చెప్తే తను కట్టేసి చూపిస్తుంటే "కాదు నువ్వు ఊసాప్‌వి కాదు" అని చెప్పి అరిచి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే మన ఊసాప్ గారికి చాలా గట్టిగానే దెబ్బలు పడిపోయి ఉంటాయి. అక్కడ చూస్తే వాళ్ళందరూ కట్టుకొని ఉంటారు. అక్కడ దాని మీద వాళ్ళ సింబల్‌గా ఎక్స్ మార్క్ అనేది కట్టుకొని ఉంటారు. ఎందుకంటే లోపలికి వచ్చేసరికల్లా అక్కడ మిస్టర్ 2 ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళందరికీ మార్చేలా చేస్తా అని చెప్పి అనుకుంటాడు. "నువ్వు ఊసాప్‌వి కాదు. నువ్వు మిస్టర్ 2వి" అని చెప్పి తను రసాయన రూపంలోకి వచ్చేస్తుంటాడు. ఇక్కడ చూస్తే ఊసాప్ గాని మిస్టర్ 2 పిచ్చ కొట్టుడు కొట్టేసి అక్కడికి పంపించేసి ఉంటాడు. "అరే! నువ్వు ఊరితో కూడా ఫైట్ చేయలేకపోయారు" అని చెప్తుంటే ఇక్కడి నుంచి యారోస్ అనేవి వాళ్ళ మీద ఫైట్ చేస్తా ఉంటారు. అక్కడ చూస్తే సోల్జర్స్ వచ్చేస్తున్నారు. రెబెల్ సోల్జర్స్ వచ్చుంటారు. షూట్ చేయని వాళ్ళందరని చెప్పి వాళ్ళందరూ యారోస్‌తో వాళ్ళందరూ గన్స్‌తో ఫైట్ చేస్తా ఉంటారు. వాళ్ళిద్దరు వాళ్ళు కొట్టుకునేసరికల్లా పడిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ తొందరగా వెళ్ళిపోవాలిరా ఇక్కడి నుంచి అని చెప్పి చాలా చిన్నగా వెళ్ళిపోతా ఉంటే ఎవరో వాళ్ళ మీద అటాక్ చేస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే మన చేపలు కూడా అక్కడ ఉంటది. చేపల వైపు ఎవరో సమ్‌వన్ అటాక్ చేస్తూ ఉంటారు. అక్కడికి మన వివి వైపు ముందుకి మిస్టర్ వచ్చి "చూసావా సర్ప్రైజ్" అని చెప్పి చెప్తుంటే కిరణ్‌తో మనతో తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ పక్షికి చెప్తా ఉంటాడు. కోరన్ అని చెప్పి చాలా స్పీడ్‌గా వాళ్ళందరూ అక్కడికి మా నాన్నకి వెళ్తానని చెప్పి చెప్పాలనుకుంటే తన మీద ఎవరో అటాక్ చేసేసి ఉంటాడు. అలా చూస్తా ఉంటే తను కింద పడిపోతా ఉంటది. లూఫీ, వివిని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌ని నేను ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ దాకా వదిలిపెడతాను అని చెప్పి కూడా మాట్లాడుతా ఉంటారు. ఇంక ఇంపాసిబుల్ మీ అందరూ అయిపోయాడు అని చెప్పి చెప్తుంటే చూస్తే లోపల అందరూ ఫైట్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఎట్టలాగా ఎగురుకుంటూ అక్కడికి వచ్చేసి
చూస్తుంటారు. "ఓహ్! మీరు బయటకొచ్చేసారా? ఎలా?" అది అని చెప్పి తను వాళ్ళతో కిన్నెలగా మాట్లాడుతా ఉంటారు. ఆ పక్షి కూడా చాలా ఇంకా స్పీడ్‌గా వెళ్ళిపోయి కాపాడని చెప్పి అనుకుంటది. అక్కడ చూస్తే అలబాస్టర్‌లో అంతా ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. అందరూ కొట్టుకుంటా ఉంటారు. నో యూజ్ ఫైట్ అనేది మొదలైపోయింది. అటు చూసుకుంటే గెలిచేది మేమే, ఓడేది కూడా మేమే అని చెప్పి విషయం చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే అదక్కడ పడిపోయి ఉంటది. అది ఇంకా కదలలేని పరిస్థితిలో ఉంటది. ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ తన వైపు ఏదో కొన్ని పక్షులొచ్చేసి తనతో ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తా ఉంటే, నేను కేర్ చేసుకుంటాను ఇదంకా. ఈ మిస్టర్ డూ గాడిని నేను సావగొట్టేస్తా. ఇంక మీరెళ్ళండి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఓహ్! పిల్ల బచ్చా నాతో ఏం ఫైట్ చేస్తున్నావు? ఎక్స్‌ట్రా హ్యాట్‌లోనే ఒక చెఫ్ మాత్రమే అని చెప్పి చెప్తుంటే, ఓహ్! నీకు చెఫ్ లాగే తెలుసు నేనా? అయితే ఇంక నేనేంటో నీకు సరిగ్గా చూపిస్తా అని చెప్పి మన సాంజీతో తను ఫైట్ చేస్తా ఉంటాడు. జోరో మాత్రం ముందుకి ఎవరో సంథింగ్ ఇద్దరు వచ్చేస్తుంటారు. వావ్! జోరో నువ్వు చాలా పవర్‌ఫుల్ అయినవి. నువ్వు ఓడించగలవాడు అని చెప్పి చెప్తుంటే, మీరు అది డిస్టర్బ్ చేయబాకండి. లేకపోతే నేను ఓడించలేను అని చెప్పి మన జోరో చాలా కోపంగా చెప్పేసి ఉంటాడు. ఓహ్! అయితే పిల్లోడితో నువ్వు ఫైట్ చెయి. నేను పోయి ఆ పాపతో చూసుకుంటా అని చెప్తుంటే, ఈ ప్రో వర్క్స్ అని మేము చూసుకుంటాం. సరే అయితే కానీ రే నన్ను ఫైట్ చేయబాకని చెప్పి నామి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినది. ఊసాప్ గాడు కింద నుంచి ఏదో సంథింగ్ చూస్తున్నట్టుగా అనుకుంటాడు. ఎందుకంటే చాపర్ వైపు సంథింగ్ ఏదో అటాక్ పడిపోయాడు. చాపర్ పడిపోయింటాడు. చాపర్ ఏమేం చాపర్ అని చెప్పి చాపర్ దగ్గరికి వెళ్తే చాపర్ కింద మీద చూసావా మనంటే పవర్ఫుల్ మనకి ఏ అటాక్ దొరకలేదు అని చెప్పి చెప్తుంటే మన చాపర్ కూడా గుడ్డగా నమ్మేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అయినా జాగ్రత్త కదులుతున్నాయంటే వాడు మళ్ళీ వచ్చేసాడు. హే మిస్ మేరీ క్రిస్మస్ వచ్చేసింది. ఎవరు అరే ఆ హోల్ మేనా అని చెప్తే తనే తను వాళ్ళ మీద మొత్తం అటాక్స్ చేస్తుంది. అలాగే తను ఎక్కడి నుంచి అటాక్ చేస్తుంటే ఇంకా బాల్స్ అనేది బేస్ బాల్స్ అని వాళ్ళ మీద పంపిస్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే బేస్ బాల్ అనేది మనోడి మీద తగలడం వల్ల సైడ్ తన ముక్కే వెళ్ళిపోయి ఉంటది. దాన్ని తగిలి అందరూ చూస్తా ఉంటారు. చూసావా నాకెట్ట తగిలిందో ఇప్పుడు నీకు వాడు తగిలింది. చెల్లు అయిందమ్మాయి. సరే అయితే మనం ఫైట్‌కి ఇంక మొదలు పెడదామా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తే అదంటే ఒక బాల్ ఒక కుక్క లాంటి గన్ అనేది చేస్తుంటది. ఇది మిస్టీరియస్. ఇప్పటిదాకా నేను చూడలేదు. ఒక గన్ అనేది డెవిల్ ఫుడ్ తినుంటదా అని చెప్పి మాట్లాడుకుంటారు. అవును దీని పేరు లోసోస్ అని చెప్పి చెప్తుంటారు. రేయ్! ఏం మాటలు మాట్లాడుతున్నావు అది డెవిల్ ఫుడ్ తినిందా? అయినా మోల్ యూజ్ చేసిన డెవిల్ ఫుడ్ అమ్మాయి మనోడి మీద మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటది. వాడు బాల్ చేసుకొని చేస్తుంటారు. ఉసాప్ పక్కనే పడి ఉంటది. అలా చూస్తే ఊసప్ గాడికి ఇంజ్యూర్డ్ అయ్యి ఉంటది. దాన్ని వీళ్ళందరూ అనుకుంటారు వాళ్ళు అయిపోయారని చెప్పి అనుకుంటా ఉంటారు. లేదు వాళ్ళు పైకి లేచేసి సరే ఫైట్ చేస్తాను అని చెప్పి చెప్తుంటే ఇక మనం ఆపుకొని ఫైట్ చేయాలని చెప్పి చాలా స్పీడ్‌గా వాళ్ళు దాన్ని దాడి చేసుకుంటూ ట్రై చేస్తుంటారు. ఒకేసారి 3 పంపించడం వల్ల వీళ్ళు వాళ్ళ వెనకే ఆ బాల్స్ కూడా వస్తా ఉంటాయి. వీళ్ళకేం అర్థం కావట్లేదు. వీళ్ళు వాళ్ళ మీద కొడదామని చెప్పి వాళ్ళ దగ్గర వచ్చుంటే మన చాపర్ కాలుని ఆ అమ్మాయి పట్టేసుకొని ఉంటది. అలా మళ్ళీ స్టడీగా బాల్స్ అనేవి చాపర్ మీద పంపించేస్తుంటారు. చాపర్ చిన్నోడుగా అయిపోయి దాన్ని డాచ్ చేసి ఉంటాడు. యూ బ్యాట్స్ అని చెప్పి మళ్ళీ గట్టిగా అయిపోయి కొడదాం అనుకుంటే అది అక్కడి నుంచి మోస్‌లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటది. అక్కడ చూస్తుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది చూసుకోండి అని చెప్పి చెప్తుంటే మన ఊసప్ గాడు 100,000 టెన్స్ అని చెప్పి ఊసప్ పవర్ అని చెప్పి 5 టెన్స్‌ని హ్యామర్ తీసి కొట్టేసి ఉంటాడు. అక్కడ చూసి ఆ 5 టెన్స్ కెప్టెన్ ఊసప్ అంటే ఇదిరా అని చెప్తుంది. అయినా రా అది 5 టన్స్ హ్యామర్ ఎలా ఎట్టగలుగుతున్నావురా నువ్వు అని చెప్తుంది. 5 టన్స్ హ్యామర్ తీసుకో అని చెప్పి మన ఊసప్ కూడా దాని మీద కొట్టేసేదాకా ట్రై చేస్తా ఉంటారు. అరే ఊసప్ గాడు తప్పించుకుంటది. ఎట్లా అంటే ఒక మోస్ గేమ్ ఒక మన గేమ్స్ ఆడుతాం చూడు అలా ఉంటది. పాయింట్ అని చెప్పి కొడతా ఉంటే ఊసప్ గాడు చాలా అలసిపోయిండు. నా కొడకా ఒక్క సైడ్‌లో ఉన్నావు నువ్వు ఎందుకు తప్పించుకుంటావు అని చెప్పి చెప్తుంది. సరే అయితే నా దగ్గర 8,000 మంది బ్రదర్స్ ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చారంటే కొట్టేస్తా అని చెప్తా. వాసన్ అని చెప్పి బయలుదేరుతుంటాడు. అది చేపలు మొత్తాన్ని గుడ్డెలు వింటా ఉంటది. దాన్ని ఇక్కడ చూస్తుంటే వాళ్ళ మీద అటాక్ చేసేస్తుంటది ఆ కుక్కలాంటి గన్. ఇక్కడ చూస్తా ఉంటే ఊసప్ గాడి ఈ బండారం అనేది పడిపోయి ఉంటది. ఒక జస్ట్ ఒక ప్లాస్టిక్ హ్యామర్ మాత్రమే. దాన్ని ఇక్కడ చూస్తుంటే ఊసప్ గాడు ఓహ్! నా ట్రిక్ బాగా అనిపిస్తుందా? ఇది ఓన్లీ 5 కేజీస్ మాత్రమే అని చెప్పి చెప్తుంటే అసలు నా కొడకా రేయ్! అని చెప్పి తను కూడా చాలా అగ్రెసివ్‌గా మారిపోయి మన ఊసప్ మీదకి తిరిగి కొడుతుంటది. ఊసప్ మీదకి స్ట్రెయిట్‌గా డైరెక్ట్‌గా అటాక్ చేస్తుంటది. థౌసండ్స్ ఆఫ్ బాల్స్ అనేవి మన చాపర్ మీద పంపించేస్తారు. చాపర్ గాడికి ఏం అర్థం కావట్లేదు. స్కోర్ పాయింట్ అని చెప్పి వాటినన్నిటిని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. చూస్తే వివి ఆ వాడినట్టు ఆపడానికి ట్రై చేస్తుంటది. వీళ్ళందరూ వాళ్ళ లీనమైపోయి ఉంటారు. వివికి ఫాదర్ నేనొస్తున్నా. నీవు మీరిచ్చిన మాట ఇక్కడ ప్రజలందరిని కాపాడమన్నాడు. లూఫీ నాకు కాపాడుతా అన్నాడు. అని చెప్తుంటే చాపర్ ఇంకా లూఫీ సాంజీ గాడికి చాపర్ గాడికి మొత్తం గట్టిగా పడిపోయి ఉంటది చాపర్ గాడికి. ఇక్కడ చూస్తే ఊసప్పు చాలా వరకు గట్టిగా గోడ వైపు పోతా ఉంటాడు. గోడ గుద్దుకున్నా కూడా అది వచ్చేస్తా ఉంటది. అక్కడ చూస్తా ఉంటే అరే అసలు ఏం జరుగుతుందా అని చెప్తే ఊసప్ తప్పించుకో అబ్బా నేను ఏం చేయకపోతున్నా అని చెప్తుంటే వాళ్ళు ఇంకా వాడి మీద అటాక్ చేస్తా ఉంటారు. మన ఊసప్ గాడికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళతో అతను ఫైట్ చేయాలని చెప్పి ఎట్లా తప్పించుకోవాలనుకుంటే లేదు వాళ్ళు కాళ్ళ పట్టుకొని చాలా స్పీడ్‌గా గోడను మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ చూస్తే ఊసప్ గాడి బాడీ మొత్తం వీక్ అయిపోయి ఉంటది. ఇక్కడ చూస్తే తన మీద మళ్ళీ బాల్ యూజ్ చేద్దాం కుక్కొచ్చి తన మీద స్ట్రెయిట్ కొరికేస్తా ఉండే సకల. తను కూడా ఎత్తడో సరే ఇప్పుడు నేను హోల్స్ మీద అటాక్ చేస్తానని చెప్పి ఆ కుక్కతో యూజ్ చేసి ఆ హోల్స్ మీద అటాక్ చేసేసి ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఆ అటాక్ అనేది దూరం నుంచి మన వివి కూడా చూస్తూ ఉంటది. అంటే ఎవరో గెలిచినట్టు ఉన్నాడు. ఊసప్ ఏమైంది అని చెప్పి చూస్తుంటే ఆ హోల్స్‌లో నుంచి వాళ్ళు ఓడిపోయారని చెప్పి అనుకుంటే లేదు వాళ్ళ కళ్ళు
నో లేదు చంపేద్దానికి వస్తున్నాడు. నేను అసలు ఉండను. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పి మన ఊసప్ గాడు చాలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అలా. అమ్మాయి వచ్చి మళ్ళీ మనల్ని పట్టేసుకుంటది. ఇక్కడ చూస్తుంటే ఇంకా మనం ఏం చేయలేం అని చెప్పి ఊసప్ గాడు ఏడుస్తా ఉంటాడు. ప్రతి సమయం మనల్ని కొట్టి చంపేయి అని చెప్పి ట్రై చేస్తుంటే ఊసప్ గాడికి ఏం అర్థం కావట్లేదు. చాపడు గాడు మన ఊసప్ గాడు చివరి చూపులు చూస్తా ఉంటది అక్కడ చెడి. ఇక్కడ చూస్తా ఉంటే మన ఊసప్ గాడిని కొట్టేయి అని చెప్పి ట్రై చేస్తా ఉంటది. ఊసప్ గాడు చెప్తా ఉంటాడు. నేను కాబోయే పైరట్ కింగ్ కింద పనిచేస్తాను. నా పైరట్ కింగ్ ఖచ్చితంగా ఒకరోజు అవుతానని చెప్పి చెప్తుంటే హాహాహా అని చెప్పి నవ్వుతూ ఉంటే పైరట్ కింగ్ సరే దాని తర్వాత చూస్తాం. సరే నిజం చెప్పారు. నేను మన కెప్టెన్ కాబోయే పైరట్ కింగ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా మనం ఏమైనా చేస్తామని చెప్పి మళ్ళీ అలాగే గోడల వైపు తీసుకెళ్ళి అలాగే చేస్తూ ఉంటుంది. నో మ్యాటర్ ఏమైనా పర్వాలేదు. నాకేమైనా పర్వాలేదు. ఖచ్చితంగా నా కెప్టెన్ పైరట్ కింగ్ మానేస్తానని చెప్తుంటే సరేరా తను బ్యాట్‌తో కొట్టండి అని చెప్పి సైడ్‌కి కొట్టేస్తే అలా తను ఒక బాల్ ఒక తన బోన్స్ అనేవి పగిలిపోయి ఉంటాయి. అలా చూస్తా ఉంటే ఓడింది ఈజీగా పడిపోతాను చెప్పాను కదా! చాపడిని ఇంకా మోటివేట్ అయిపోయి ఒకటి ఫైట్ చేసానికి దిగిపోయి ఉంటది. దాన్ని చూసి తను మన ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటారు. నన్ను చూస్తుంటే ఊసపడి పైకి లేచి నేను చెప్పాను కదా! నేను బతికే ఉంటాను. తను పైరట్ కింగ్ అయ్యేంత వరకు నేను బతికే ఉంటాను అని చెప్పి మన ఊసప్ గాడు చెప్తా ఉంటాడు. మీ అందరి చివరి రోజులు నా ముందు చూడండి. అలాగే మీ అందరూ చనిపోయేదానికి రెడీగా ఉండండి. మీ అందరిని కుక్కను కొట్టినట్టు కొడతాను. అలాగే నా ట్రిక్స్ అన్నిటిని యూజ్ చేస్తాను. మీరు మా మీద ఎంత రావాలని నవ్వినా పర్వాలేదు. అయినా మిమ్మల్ని నేను కొట్టే పోతాను అనేసరికల్లా వాళ్ళందరిలో ఒక లోపల ఒక్కసారిగా భయం అనేది మొదలై ఉంటది. సో అప్పుడు కూడా దానిని మొత్తం మోటివేట్ అయిపోయి ఉంటది. ఇంకా చాలా మోటివేట్ అయిపోయి తన సౌండ్ ఫామ్‌లోకి మారిపోయి ఉంటది. ఆ ఫామ్‌లోకి మారిపోయి ఫైట్ చేస్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఊసప్ గాడికి ఏం అర్థం కాలేదు. ఊసప్ గాడి బాడీ మొత్తం అంతా అయిపోయిన స్పెషల్ అటాక్స్ అనేవి తన ముందున్న గోడలన్నీ తిప్పి వెళ్ళిపోతా ఉంటది. చాపర్ నన్ను కాపాడు అని చెప్పి అక్కడి నుంచి పడిపోతా ఉంటే స్ట్రెయిట్‌గా వాళ్ళందరినీ మనం చాపర్ గాడు ఇటు కొడతా ఉంటే ఏ స్టాప్ స్టాప్ మిస్టర్ ఫోన్ నేనే అని చెప్పి ఒక బాల్‌తో స్ట్రెయిట్‌గా కొడడం వల్ల తన ముక్కు అనేది ఎగిరిపోయి ఉంటది. ఇక్కడ మొత్తం ఆ కుక్క అనేది బాగా కింద పడి పడుకొని ఉంటది. ఇక్కడ చూస్తా ఉంటే మనోడు సరే ఇది చూడండి స్పెషల్ అటాక్ అని చెప్పి ఒక హ్యామర్‌ని స్ట్రైక్‌కి తన మీద పంపిద్దాం వల్ల ముగ్గురు అనేది స్ట్రైక్‌కి కింద పడిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తే మనోళ్ళు ఎట్టలా గెలిచుంటారు. ఇక్కడ చూస్తే లోపల ఇంకా ఫైట్ అనేది జరుగుతా ఉంటది. దాన్ని చూస్తుంటే ఇప్పుడు మనం ఏం చేయగలం అని చెప్పి మాట్లాడుతుంటే మనం ఏం చేయలేం. అయినా మన యువన్ గెలవాలి అని చెప్తుంటే స్ట్రెయిట్‌గా ప్రిన్స్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ ఈ ఈ వార్‌ని ఆపండి. ఎంత తొందరగా ఈ వార్‌ని ఆపండి. ఈ వార్‌ని ఆపటం ముఖ్యం అని చెప్తుంటే ఓహ్! నువ్వు గూడానా ఇక్కడ ఉన్నావా? అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. వాడితో చాలా గట్టిగా ఫైట్ చేస్తా ఉంటది. మన సాంజీ మాత్రం ఆపకుండా స్ట్రెయిట్‌గా కొడతా ఉంటాడు. సాంజీ గాడిని చాలా గట్టిగా కొట్టేసి పక్కన పడేస్తుంటే నువ్వు నాకు చాలా టఫ్ అయిన అపార్ట్‌మెంట్‌వి. ఇప్పటివరకు నాకు ఈక్వల్ అపార్ట్‌మెంట్ ఎవరు దొరకలేదు. సరే అయితే నా బిజినెస్‌లోకి వద్దాం అని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూస్తే ఊసప్‌లాగా మారిపోతుంటే ఫైట్ చేయాలంటే ఊసప్‌ని కూడా కొట్టేస్తుంటారు. నా కొడకా నీ ఫ్రెండ్స్‌ని కూడా కొడతాంటావు. ఫ్రెండ్స్ అయితే నాకేమి నువ్వు నా ఎనిమీ అని నాకు తెలిసినంతవరకు నువ్వు నీ ఫ్రెండ్స్‌లాగా మారినా నాకు అది అనవసరం అని చెప్పి చెప్తుంటే ఓహో! అట్టంటావా? అని చెప్పి తనేదో సంథింగ్ ఫేస్ మార్చుకుంటాడు. తను అటు సైడ్ తిరిగి మన నామిలా మారిపోయేసరికల్లా నామిలా మారేసి ప్రతిసారి తను ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి మారిపోతా ఉంటది. నామి అని చెప్పి చెప్తుండేసరికి అయితే ఇప్పుడు అర్థమైంది. నామి కొంటే నన్ను కొట్టరని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూస్తే ప్రిన్స్ ఫీవీ దగ్గరకొచ్చి అంటే మిస్ ఫీవీ ఇప్పటిదాకా చెప్పింది అది ఇప్పటి వరకు మాతో పాటు ఉన్నది కింగ్ కాదు. కింగ్ ప్లేస్ కన్నా వేరైన వ్యక్తి అని చెప్పి చెప్తుంటే అదంతా నిజమే. అలాగే చెప్తుంది సిటీ మొత్తాన్ని నాశనం చేసేదానికి చేసిన క్రొకడైల్ నేను ఇది నిజంగా చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను క్రొకడైల్‌తోనే ఉన్నాను. క్రొకడైల్ నన్ను చాలా అంటే చాలా టార్చర్ చేశాడు అని చెప్పేసి మొత్తం తను జరిగిన విషయం మొత్తం చెప్పేసిండేసరికల్లా దానిని అంటే ఇదంతా ప్లాన్ మర్డర్ టైప్ జరుగుతుందని చెప్తుంటే అంటే మా ముందుది మా కింగ్ కాదు అని చెప్పి చెప్తుంటే అరే సరే మీరు కింగ్ లేని అంతవరకు మీరే మా కింగ్ క్వీన్ అని చెప్పి చెప్తుంటే సరిగ్గా తను నామిలా మారిపోయి స్టైల్‌కి కొట్టేసి ఉంటుంది. నామిని చూసి కొట్టలేకపోతా ఉంటాడు. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కొడతావా అని చెప్తే లేదు 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 నేను కొట్టను అని చెప్పి ఏసైపోతుంది. సరే నా బట్టలు చూస్తావా అని చెప్పి చూస్తా ఉంటే నేను చూడను అని చెప్పి చెప్తాను అంతే. తను మాడిపోయి ఒకసారి మళ్ళీ కొట్టే లోపల సడన్‌గా నామి నువ్వు నన్ను అదే సంజీ నన్ను కొడతావా అనేసరికి లేదు అని చెప్పి కింద పడిపోయి ఉంటాడు. అక్కడ చూస్తుంటే అంటే ఇప్పుడు మన రాయల్ ప్యాలెస్‌లో కూడా చాలా వరకు మంది ఆర్డర్‌లు చేసినోళ్ళు ఉన్నాడు. అంటే రాయల్ ప్యాలెస్‌లో కూడా బిగ్గెస్ట్ మెంబర్స్ కూడా ఉన్నాడని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళందరూ వీవీ ఆలోచిస్తా ఉంటది. ఇంకా మనం ఇంకేం చేయలేం. మనం కామ్‌గా ఉండాలి. బ్యూటిఫుల్ ఫేస్ మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. అక్కడ చూస్తుంటే రాయల్ ప్యాలెస్‌లో సంథింగ్ వీవీ వచ్చేసి ఉంటది. అదే ఇంక నుంచి నేను ఆర్డర్స్ ఇస్తున్నా. ఇంక నా ఆర్డర్స్ మీద మొత్తం జరగాలి. ఈ వార్‌ని మనం ఆపేస్తున్నాం అని చెప్పేసరికల్లా మన ఊసప్‌ని చాలా దగ్గరగానే జాంబీగా మార్చేసుంటది. ఇక్కడ చూస్తుంది జోరో గాడు వాడితో ఫైట్ చేద్దాం చాలా కష్టం ఉంటది. నామి కూడా అక్కడి నుంచి తప్పించుకుంటా ఉంటది. ఇక్కడ చూస్తే నామి మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తుంటే స్ట్రెయిట్‌గా జోరో వచ్చేసి కప్పడేసుకొని ఉంటాడు. హీరో ఎంట్రీ కొట్టేసుంటాడు. చేతన్ అటాక్‌లో మొత్తం బిల్డింగ్స్ అన్ని పడిపోయి ఉంటాయి నాకు తెలుసు. నీవి స్టాప్ ఫ్యూట్స్ అని చెప్పి చెప్తా ఉంటాడు. నీ అమ్మ నీకు చాలా గట్టిగా ఉంది. అది డ్రై ఫుడ్.
నా బాడీ మొత్తాన్ని స్టీల్ మెటల్‌గా బ్లేడ్స్‌గా మారుస్తుంది. ఓహ్! అయితే నాకు నీ స్టోరీ చెప్పు. నాకు బ్యాక్ స్టోరీ అంటే మూడ్ లేదు అని చెప్తా ఉంటే, సరే అయితే కానీ నేను చంపుతా అని చెప్పి చెప్తా ఉంటే మనోడితో స్ట్రెయిట్‌గానే ఫైట్ చేస్తా అని ఉంటాడు. తన మీద కూడా బ్లేడ్స్ ఉంటాయి. మనోడు కూడా బ్లేడ్స్ మంచి అపోనెంటే నువ్వు. కానీ అయితే నీ దగ్గర ఒంట్లో మొత్తం బ్లేడ్స్ ఉంటాయి. నా దగ్గర 3 బ్లేడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫైట్ చేద్దాం అని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటా ఫైట్ చేసినాక రెడీ అవుతుంటాడు. అయినా నా పేరు తీసుకోకు నువ్వు ఫైట్ చేయమని చెప్తే, నేను మిస్టర్ డేబుల్ ఫైటర్ అని చెప్పి చెప్తా ఉంటది. హే! నామి జాగ్రత్త తన మీద అటాక్ చేస్తా ఉంటాయి. ఇక్కడ చూస్తే తనతో ఫైట్ చేసుకోమంటాడు. కానీ ఫైట్ చేసేటప్పుడు నామిలా మారిపోతా ఉండే సగంలా. సాంజీకి చాలా కష్టమైపోతది. నువ్వు నిజంగా నాతో ఫైట్ చేయడం అంటే మగవాడిలాగా ఫైట్ చెయ్యి అని చెప్తుంటే, నేనెక్కడ మగోడిని అని చెప్పి సంథింగ్ ఇలా మాట్లాడుకుంటా ఉంటారు. నన్ను చూస్తుంటే సరే అయితే కానీ నేనింక నా ఫస్ట్ అటాక్ నాకు యూజ్ చేస్తా అని చెప్పి ఒక క్రోస్ పెట్టుకొనొచ్చి తనతో ఫైట్ చేస్తా ఉంటది. దాని వల్ల బొక్కెట్టేస్తా ఉంటది. గోడలు కూడా ఈజీగా. అక్కడ చూస్తే మన సాంజీకి తగిలితే ఈజీగా బాడీలో బొక్క పడిపోయి ఉంటది. అక్కడ చూస్తుంటే సాంజీ గాడు అయితే నా చివరి ఫైట్ ఇదే అయితే. అయితే నేను చనిపోయినప్పటికి చాలా గట్టిగానే ఫైట్ చేస్తా అని చెప్పి వాడితో ఫైట్ చేస్తా ఉంటది. కొట్టేలాగా నామిలా మారిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తే సడెన్‌గా నీ చెప్ప మీద ఏదో ఉందిరా అనేసరికల్లా ఏముందని చెప్పి తను తాగేసరికి సడెన్‌గా తను మళ్ళీ అలాగే మారిపోయి ఉంటాడు. అలాగే మన సాంజీ వాడు ట్రిక్స్ అని యూజ్ చేస్తా ఉంటాడు. ఇద్దరి ట్రిక్స్ అనేవి చాలా గట్టిగా యూజ్ చేస్తా ఉంటారు. అలాగే వాళ్ళు అలబాస్తారు నేనే గెలుస్తాను అని చెప్పి ఇలా వాళ్ళ ఫైట్ అనేది కొనసాగుతూనే ఉంటది. లాస్ట్‌లో ఎవడు గెలవడు. డ్రాగా అట్టే పడిపోయి ఉంటది. ఓహ్! నేను ఇంకా బతికే ఉన్నానా? వావ్! అని చెప్పి అనుకుంటా ఉంటే వాడు అట్టే పడిపోయాడు. నేను నేను సరే లెయ్ అని చెప్పి చెప్తా ఉంటే ఇద్దరు లేసి ఉండేసరికల్లా అయినా మనం రైవల్స్ కదా! అని చెప్పి చెప్తుంటే రైవల్స్ పక్కన ఫ్రెండ్‌షిప్ ఉంది పక్కన పెడదాం అని చెప్పి సరే పక్కన పెట్టి సప్పని కొట్టేసి ఉంటాడు. కుదిస్తే ప్యాలెస్ దగ్గరికెళ్తా ఉంటాడు. ప్యాలెస్ దగ్గర ఎవ్రీవన్ రెడీగా ఉండండి. ఇక్కడ చూస్తా ఉంటే దీన్ని ఏదో వార్‌ని ఆపేదానికి ట్రై చేస్తుంటే అక్కడికి క్రొకోడైల్ వాడొచ్చేసి నాకన్నా ముందే మీరు ఇక్కడికొచ్చేసారా? ఎవరి మెజెస్టీని పట్టుకునొచ్చావు అని చెప్పి పట్టుకొని వాళ్ళ క్రొకోడైల్‌ని క్రోబ్రాని చూపిస్తుంటే క్రోబ్రా మీద క్రొకోడైల్ "అరే! మా నాన్న వదిలిపెట్టరా" అని చెప్తా ఉంటే ఓహ్! మీ నాన్న సేఫ్‌గా ఉండాలిలే. అయినా మీ యుద్ధాన్ని ఆపినా ఈ ప్రజల్ని ఈ ప్లేస్‌ని కాపాడారు గదా! అని చెప్పి చెప్తుంటే, అయినా నువ్వేం చేసావురా? ఇంతమందిని ఏం చేశార్రా? వీళ్ళందరిని దేనికి చంపుతున్నావురా? అని చెప్తే, సరదా పాపా సరదా. సరదా గురించి నీకేం తెలీదులే అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఛా! నీలాంటి మూర్ఖుడు నేను ఇప్పటిదాకా చూడలేదు అని చెప్తుంటే, అక్కడ చనిపోయిన శరీరాలు అన్నీ అక్కడ పడిపోయినది. నామ్యం ఆ చోట తను నన్ను చూడలేదు అని చెప్పి చెప్తుంటే, హమ్మయ్య! నేను బతకగలను అని చెప్పి అనుకుంటా ఉంటది. ఇక్కడ చూస్తే తను పవర్‌ఫుల్ వెపన్ చేసేయొచ్చు కదా! ఉసాబ్ దగ్గరికెళ్తే మన ఇద్దరమే మాత్రం వేస్ట్. మిగతా వాళ్ళకన్నా ఏదో సంథింగ్ పవర్స్ ఉన్నాయి. కానీ మనకు మరి ఎటువంటి పవర్స్ లేదని చెప్తే, ఉసాబ్ ప్లీజ్ అని చెప్పి చెప్తుంటే, సరే నీకోసం చేసిస్తా అని చెప్పి చెప్తా ఉంటే, ఉసాబ్ చేసిన పవర్స్ చూపిస్తా ఉంటది. ఇక్కడ చూస్తే తను మన నామిని చూసేసరికి నామి మీద అటాక్ చేసేసి ఉంటది. తన చెయ్యి అనేది ఎగిరిపోయిన సరే తను స్టైల్‌గా గోడను పక్కబెట్టేసి ఒక తలుపులాగా తీసేసి బయటకొచ్చేసుంటది. అక్కడ చూస్తే తను అటాక్స్‌తో మన నామి వైపు ఫైట్ చేస్తుండే. తన స్లైమ్స్ అనేవి ఒక షార్ప్ ముల్లులాగా మారిపోయి ఉంటాయి. అక్కడ చూస్తుంటే నామి ఓహ్! ఏం కర్ర పుల్లలతో ఆడుతున్నావా? నేను కలలతో ఆడే పిల్లని కాదు అని చెప్పి చెప్తా ఉంటే, సరే ట్రయాంగిల్ విన్ ఫైర్ అటాక్ అని చెప్పి ఒక మ్యాజిక్ టెక్నిక్ చేస్తుంది. రేయ్ ఆగు ఏంగో టెక్నిక్ అని చెప్పి మ్యాజిక్స్ చేస్తా ఉంటే, ఇదేందిరా అని చెప్పి ఇక్కడ కొట్టేస్తా ఉంటది. ఇక్కడ చూస్తే మన వీవీ డేంజర్‌లో ఉంది. అందరూ జాగ్రత్త అని చెప్తుంటే, వాళ్ళ తలుపుల దగ్గరికి ఏదో చేతులు వచ్చేసుంటాయి. ఆ చేతులు మన నిక్కో, రాబిన్. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ బక్కలు పెట్టేస్తా ఉంటారు గోడలకి. ఇదేందిరా గోడలు బక్కపెట్టి ఏందిరా అలవాట్లా? ఇక్కడ చూస్తే వాళ్ళందరూ నా మీద అలిగేషన్ చెప్తా ఉంటది. వీళ్ళందరూ చూస్తుంటే, సరే తీసుకో నీకు కర్ర పుల్లగా ఉండేది పట్టుకో. అదెట్టా ఏం చేయలేవా నువ్వు వదులుకున్నట్టున్నావు. కలుపుకొచ్చేయి అని చెప్తే, సరే థండర్ ట్రైప్ అని చెప్పి చెప్తుంటే ఏదో సంథింగ్ ఒక బాక్సింగ్ తెచ్చేస్తుంది. నా కొడకా అరే ఊసపా అని చెప్పి, నా కొడకా అరే ఇదేందిరా సరే తను ఒక చిట్టీలో చూసుకుంటా ఉంటది ఏమేం చేయాలని చెప్పి. అక్కడ ముల్లులో చూస్తుంటే ఆ ముల్లులో అనేది మన నామి మీద కొడతా ఉంటే, నామి బట్ట అనేది చినిగిపోయింటది. ఓహ్! చాలా వరకు చినిగిపోయింది. అని చెప్తుంటే వావ్! అవి మాత్రం చాలా బాగా అనిపించింది నాకినగా. అక్కడ చూస్తుంటే తన చేస్తా ఉంటది. చూస్తే నామి పక్కకొచ్చేసి ఆ చిట్టిని బాగా చదువుతా ఉంటది. ఎలా ఏం చేయాలి? ఎక్కడి నుంచి ఏమొస్తది? సరే అయితే ఇంక నేను వెల్ ప్రిపేర్డ్ ఇప్పుడు నీదయిపోయి ఓహ్! ప్రిపేర్డ్ నువ్వైతే సరే అని చెప్పి కానిద్దాం అని చెప్పి చెప్తా ఉంటే తన వైపు హాట్ బలూన్, వాటర్ బెలూన్, కోల్డ్ బెలూన్, థండర్ బెలూన్ అని చెప్పి కొన్ని బబుల్స్ అన్ని తయారు చేసి మన వైపు పంపిస్తది. అక్కడ చూసి సరే అయితే దాన్ని తాకి చూడు అని చెప్పి చెప్తుంటే, సరే కానీ నీ ఇష్టం అని చెప్పి దాన్ని తాకని చెప్తుంది. సరే తను పేర్లు పక్కనకెళ్ళిపోయింటది. వావ్! ఇది చాలా బాగుంది టెక్నిక్స్ అని చెప్పి అనుకుంటా ఉంటది. వారి ఊసపైన తిద్దని సారీరా అని చెప్పి చెప్తుంటే, వావ్! నీ స్ట్రెంత్‌లో వెపన్‌లో చాలా స్ట్రెంత్ ఉంది. అది చాలా పవర్‌ఫుల్ అని చెప్పి విషయం చెప్తా ఉంటే, నాకు ఆ విషయం తెలుసని చెప్పి మనోడి వైపు స్టైల్‌గా ఒక గుచ్చేసి ఉంటది. మన నామి చనిపోయింది చెప్పి అనుకుంటే, కానీ అదొక మిరాజ్. అక్కడి నుంచి తప్పించుకుంటే తను మిర్రర్ టెక్నిక్ యూజ్ చేసి ఉంటది. వావ్! నా ఇమాజినేషన్‌తో ఫైట్ చేస్తూ పోతా అని చెప్తుంటే, ఇక్కడ చూస్తే మన కింగ్‌ని అక్కడ అక్కడ పెట్టేసి ఉంటే, చూసావా మీ కింగ్ ఇక్కడ సేఫ్‌గానే ఉన్నాడు. మీ కింగ్‌కి నేనేం చేయలేదు. అలాగే అలబాస్టర్‌ని వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పు నేను ఎలబాస్టర్‌ని ఆహ్, పాలించాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా
నీ ప్లూటో ఎక్కడున్నానో మర్యాదగా చెప్పు. లేకపోతే చనిపోతావు" అని ఏదో సంథింగ్ ప్లానెట్ పేరు అడుగుతా ఉంటారు. ప్లూటో గురించి అడుగుతా ఉంటారు. నేను కాలం ఇంతసేపు దీన్ని చేసింది దాని ఒక్కదాని కోసమే. ఆ ప్లూటో ఆ పవర్‌ఫుల్ అయిన వెపన్ అది ఉంటే నేను ఈ ప్రపంచాన్ని రూల్ చేసేదానికి కూడా అవకాశం ఉంటది. అయినా నేను ఇప్పటి వరకి అలబాస్టర్‌లో ఉన్నది వేస్ట్ ప్రైజెస్ అనేసి రూల్ చేద్దాం కాదు. అయినా అది ఎక్కడో నాకు తెలీదు. అదెప్పుడో మేము ఓల్డ్ గవర్నమెంట్‌కి ఇచ్చేసాం. కోర్పొరేషన్ అని చెప్పి అందరూ తలుపుంటాయి పగలు కొట్టాలనుకుంటే చేతులు అడ్డంగుంటాయి. నేను నీకు కరెక్ట్‌గా 4:30 వరకు ఇస్తాను. అంతలోపు నువ్వు చెప్తే మంచిది. లేకపోతే ఇదంతా బ్లూమ్ మొత్తం వెళ్ళిపోద్ది. అలబాస్టర్ అసలేముండదు. చుట్టుపక్కల మొత్తం నేను మొత్తం ఆహ్, బాంబ్స్ పెట్టాను. దానివల్ల మొత్తం అనేది డిస్ట్రాయ్ అయిపోతా ఉంటది. నీ కళ్ళతోనే నీ సిటీని, నీ ప్రజలు చనిపోవడం చూస్తావు. చెప్పు అని చెప్పి చెప్తా ఉంటే, నాకేమి తెలీదు. అసలు, అసలు నాకేం తెలీదు. నాకాడ ఏం లేదు. అసలు అదేందుకో నాకు తెలీదు. సరే అయితే నీకు నేను చూపిస్తాను అని చెప్పి చెప్తా ఉంటే, మన నామి వైపు దాన్ని అటాక్ చేస్తానే ఉంటది. నామి "ఒరేయ్ ఒరక్కారే వాడు మనిషి కదరా అదే" అని చెప్పి అనుకుంటా, ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయని చెప్పి ఆ చీటీలో చూస్తా ఉంటది. ఆ చీటీని చదువుతా ఉంటది మన నామి. ఇక్కడ చూస్తుంటే ఆ చీటీని చదివే కొద్దీ స్ట్రెయిట్‌గా వచ్చి తన మనోడి మీద అటాక్ చేసేస్తుంటది. నామి అట్లా తప్పించుకునేదానికి ట్రై చేస్తా ఉంటే, "అరేయ్! ఏందిరా ఏది నాతో ఫైట్ చెయ్యి" అని చెప్పి చెప్తా ఉంటే తన మీద అటాక్ చేస్తా ఉంటది. ఇక్కడ చూస్తే తన మీద ఇంకా బబుల్స్ అనేవి తయారు చేసి, ఇంకా బబుల్స్ తయారు చేయడం వల్ల, "ఓహ్! నీ బబుల్స్ అనేవి బాగున్నాయి" అని చెప్పి ఆ బబుల్స్‌ని ఎట్లా పగలు కొడతా ఉంటది. హాట్ బబుల్స్ అని చెప్పి, ఎయిర్ బబుల్స్ అని చెప్పి అలా సంథింగ్ బబుల్స్‌ని క్రియేట్ చేస్తా అలా పంపిస్తా ఉంటది. తన బాడీని మొత్తం పవర్‌ఫుల్‌గా మార్చేసి నామిని చంపేయని చెప్పి ట్రై చేస్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే మన ఊసాబ్ ఇక్కడ ఉంటాడు. సరే అయితే ఇక్కడేదో సంథింగ్ జరుగుతున్నట్టుగా ఉన్నదని చెప్తుంటే, ఏదో యుద్ధంలో అందరూ చాలా లీడర్ ఏదో సంథింగ్ జరుగుతుంది అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. అరే! అక్కడేం జరుగుతుంది క్లౌడ్ అనేది ఫార్మ్ అవుతా ఉంటది. ఆ క్లౌడ్‌ని యూజ్ చేసుకొని ఆ క్లౌడ్‌లోకి అన్ని బబుల్స్ అనేవి పంపిస్తా ఉంటది. దాని మీద థండర్ స్ట్రైకింగ్ అని చెప్పి తనుని స్టైల్‌గా తన మీద ఫార్మ్ చేయడం వల్ల, తన మీద స్టైల్‌గా థండర్ తీసుకోవడం వల్ల తన బాడీ అనేది వేపరైజ్ అయిపోయి ఉంటది. చాలా గట్టిగా తక్కువ ఉంటది. అయితే ఇప్పుడొచ్చి నాతో ఫైట్ చేయి. కానీ అని చెప్పి చెప్తా ఉంటే, నామి చాలా అంటే చాలా ఇంజూరీస్ అయిపోయాడు. తన మీద అటాక్ చేయని చెప్పి ట్రై చేస్తుంటే, నామి ఎట్లా తను తప్పించుకుంటే తన జుట్టు ట్రై చేయాలనుకుంటది. ఓహ్! నీ జుట్టు కూడా చాలా పవర్‌ఫులే అని చెప్తూ ఉంటే, తను ఎత్తలో మన నామి తన మీద అటాక్ చేయాలనుకుంటే, మళ్ళీ తన టెక్నిక్ అనేది వీక్ అయిపోయి ఉంటది. అలా చూస్తుంటే నామిని పట్టేసుకొని కొట్టా అని చెప్పి అనుకుంటా ఉంటే, నామి ఎట్లా తను తిప్పి తన అటాక్ యూజ్ చేసుకొని తనొక మిక్సీగా మార్చేస్తుంటది తన అటాక్‌ని. అలా తన ఫోర్స్ మళ్ళీ కిందకెళ్ళి పడిపోయి ఉంటది. అక్కడ చూస్తుంటే నామి అన్‌లిమిటెడ్‌గా నామి ఎక్కించింది. "ఉసాప్ మనం చేసామమ్మా" అని చెప్తుంటే, జొరో ఇక్కడ ఇంకా ఫైట్ చేస్తా ఉంటాడు. జొరో గోడు ఇచ్చేది కాదురా! ఇంకా 3 కట్లు బయటికి తీయాల్సిందే అని చెప్పి తన చేతిని కట్టుకున్న ఆహ్, గుడ్డటి తన తల మీద కట్టుకొని బుల్ స్ట్రైక్ అని చెప్పి చెప్తా ఉంటాడు. తను స్ట్రైక్‌కి వెళ్ళి తన మీద ఫైట్ చేస్తా గాని, తన బాడీ మీద చిన్న స్ట్రైక్ అనేది కూడా పడదు. నీ అటాక్ బానే ఉంది. కానీ నాకేం కాలేదు. ఓహ్! అయితే నువ్వు చాలా స్ట్రాంగే అనుకుంటా. ఆ విషయం చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. అయితే నాకు మంచి స్ట్రాంగ్ అపార్ట్‌మెంట్ దొరికాడు. కానీ అయితే నా ఫుల్ స్కిల్స్ అనేది నీ మీద యూజ్ చేసుకుంటా. అయితే కానీ చూసుకుందాం. కానీ రా అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. నిజంగా నిన్ను నాశనం చేసామని అనుకుంటాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నువ్వు ఇప్పుడే నాశనం చేసినందుకు ఊహించుకోబాక. ఇంకా నేను గెలిచే ఉన్నాను. నువ్వు సెంటర్ షార్ప్‌నెస్ నేను చూస్తా అంటే, సరే అయితే కానీ అయితే మన యుద్ధాన్ని ఇప్పుడు మొదలు పెట్టుకుందాం అని చెప్పి మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరూ కటానాస్‌తో ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఇద్దరు వాళ్ళు కటానాస్‌తో చాలా గట్టిగా ట్రై చేసుకుంటా ఉంటారు. తన మీద బ్లేడ్స్ ఉన్నాయి కాబట్టి తనని ఇప్పుడు బ్లేడ్ అని పిలుస్తాను. తన బ్లేడ్‌తో ఇంకా మన బ్లేడు ఇంకా మన జోరో ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటారు. తను ఒనిగోమి యూజ్ చేస్తుంటాడు. కానీ దాని మీద ఏమై ఉండదు. కానీ ఇక్కడ చూస్తే జోరో చాలా ట్రై చేస్తుంటే, ఓహ్! నువ్వు చాలా కష్టపడినట్టున్నావు. అయినా నాకేం కాలేదు. ఇంకా ట్రై చెయ్యమ్మా అని చెప్తుంటే, అంటే తను సింగిల్ బ్లాస్టర్ చనిపోయేలాగా లేడు. చెప్తుంటే, ఇప్పటి వరకు నాలాంటి వ్యక్తితో ఫైట్ చేయలేదా నువ్వు అని చెప్తే, లేదు అని చెప్పి తన ఫుల్ బాడీని మొత్తాన్ని బ్లేడ్స్‌గా మార్చేసి తనతో ఫైట్ చేస్తా ఉంటాడు. మనోడు చూస్తుంటే మనోడి మీద చాలా గట్టిగా అటాక్ చేస్తున్న వల్ల స్ట్రెయిట్‌గా తన ఇంపాక్ట్స్‌కి వెనకున్న బిల్డింగ్స్ అన్ని ముందున్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోతా ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే జోరో మీద చాలా గట్టిగా అటాక్ చేసేసి బిల్డింగ్ కట్టి మన జోరో మీద పడేసి ఉంటాడు. జోరో దగ్గర నుంచి రక్తం అనేది వస్తా ఉంటది. అక్కడ చూస్తే జోరో పాస్ట్ చూపిస్తూ ఉంటాడు. నేను ఎలాగైనా పవర్‌ఫుల్ పెట్టి మారాలని అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా తన డ్రీమ్స్‌ని ముందుకు తీసుకొని పోవాలనుకుంటున్నా అని చెప్పి తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటా అని చెప్పి ఒక పేపర్ లాంటి తెగని కట్టింది చూపిస్తే దాన్ని ఎలా కట్ చేయాలని చెప్పి చెప్తా ఉంటాడు. ఒక తెగని దాన్ని కూడా ఈజీగా కట్ చేయొచ్చు. దానికి నీ కాన్సంట్రేషన్ అది నీ బ్రెయిన్‌లో ఉండాలి. అది నీ పవర్‌లో ఉండాలని చెప్పి తన సింగిల్ హ్యాండ్స్‌తో ఒక ఇల్లుని ఇంకోటి కింద పడేసుంటాడు. అది చాలా ఎపిక్ సీన్ ఉంటది. దాన్ని కూడా కోసుకొని స్టైల్‌గా ఒక బజాక్ అని చెప్పి స్టైల్‌గా తన మీద అటాక్ చేసేదానికి వచ్చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ చూస్తూ ఉంటే తన మీద సిజర్ కట్స్ అనేవి యూజ్ చేస్తుంటాడు. అలాగే క్యాప్ కట్స్ కూడా. అలా చూస్తూ ఉంటే తనకి ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఏదో ఫైట్ చేద్దాం చెప్తే తన మీద గ్రిల్స్ అని పెట్టుకొని స్టైల్‌గా తను ఒక చైన్‌సావ్ యూజ్ చేసుకొని మన జోరో అటాక్‌ని ఆపేదానికి ట్రై చేస్తా ఉంటది.
ట్రై చేస్తా ఉంటాడు. కానీ ఇక్కడ కూడా జోరో మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. జోరోకి తన బాడీ మొత్తం ఫుల్ ఆఫ్ బ్లేడ్స్ కాబట్టి జోరోకి చాలా గట్టిగానే తగిలేసి ఉంటుంది. జోరో ఆలోచిస్తా ఉంటాడు. నేను ఓ ఫైట్‌ని ఓడిపోను అని చెప్పి మాటిచ్చాను అని చెప్పి చేస్తా ఉంటే మన జోరో గారు లాస్ట్ మూమెంట్స్‌లో ఉన్నట్టుగా ఈ సీన్ అనేది అనిపిస్తా ఉంటది. జోరో మీద చాలా గట్టి అటాక్ యూజ్ చేసుంటాడు. అలా జోరో బాడీ వెనకున్న ప్రతి ఒక్కటి పిల్లర్ మొత్తం స్టోన్ పీస్‌లుగా అయిపోయి ఉంటది. అయినా జోరో నిలబడి ఇంకా మన ఫైట్ అనేది ముగించలేదు. నువ్వెలా నిలబడగలుగుతున్నావు అని చెప్పి చెప్తుంటే, నీకనవసరం అది. నాతో మొదలుపెట్టిన యుద్ధాన్ని ముగించు. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి విషయం మాట్లాడుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే జోరో గాడి బాడీలోకి చాలా చాలా బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. అసలేం అర్థం కావట్లేదు. తన పడిపోయిన ఘటన నేను ఈ యొక్క ఫైనల్ అటాక్‌లో యూజ్ చేస్తాను. తను అదే అటాక్‌ని యూజ్ చేస్తున్నాను. డ్రాకులా మీహాక్ ఎలాంటి ఓడించాడో నిన్ను కూడా అలాగే ఓడిస్తాను అని చెప్పి చెప్తుంటాను. నేను వరల్డ్స్ గ్రేటెస్ట్ పైలట్‌గా మారతానని చెప్పి మాటిచ్చానని చెప్పి చెప్తుంటే, అసలేం మాటలు మాట్లాడుతున్నావురా? అరేయ్! మన యుద్ధంలో ఉన్నావురా అని చెప్పి తనతో మాట్లాడుతుంటే జోరో తన ఫైనల్ అటాక్ ఓనియోషిబి అని చెప్పి అటామిక్ స్పిరిట్ యూజ్ చేస్తా ఉంటాడు. వన్ స్ట్రెస్డ్ వర్డ్ టైగర్ స్ట్రైక్ అని చెప్పి స్ట్రైట్‌గా తన కోసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే తన బాడీ మొత్తం మీద ఫస్ట్ టైమ్ నువ్వే నా మీద ఇంత అటాక్ చేయగలవు. ఇంకెవడు నా మీద ఇలాగ అటాక్ చేయలేకపోయాడు అని చెప్పి తను పడిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అందరూ చూస్తా ఉంటే కింగ్ అక్కడ కట్టిపడేసి అక్కడ పెట్టేసి ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అందరూ బయటికి తిండి మనం లోపలికి వెళ్ళాలని చెప్తే వినండి. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయలేరు. మీ రాజు నా చేతిలో ఉన్నాడు. అలాగే మీ ప్రజలు కూడా నా చేతిలోనే ఉన్నాడు. నేను అనుకుంటే మిమ్మల్ని అందరిని చిటికలో చంపేయగలను. రీజన్ నాకు మీ రాజు దగ్గర ఒకటుంది అని చెప్తే మళ్ళీ నెట్టని మేము కాపాడుకుంటాం అని చెప్పి కొంతమంది నుంచి వాళ్ళతో ఫైట్ చేసేదానికి వచ్చేస్తుంటాడు. అక్కడ చూస్తా ఉంటే జాగ్రత్త తను చాలా విచిత్రమైన వ్యక్తి అని చెప్పి అనుకుంటా ఉంటే సరే అయితే మేము చూసుకుంటాంలే అని చెప్పి వీళ్ళందరూ ఫైట్ చేసేదానికి కూడా రెడీ అవుతా ఉంటాడు. మేమందరం గెలుస్తాం అని చెప్పి మాటిస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటే ఖచ్చితంగా మా రాజు కోసం ఏదైనా చేస్తామని చెప్పి వాళ్ళందరూ చేస్తుంటే ఓకే అందరూ ఒకేసారి వస్తున్నారా ఆల్ అంగిల్స్ అని చెప్పి ఒకేసారి చంపేసి పైకి వెళ్ళిపోయి అంటాడు. నన్ను ఎవరు కొట్టలేపాడు. సారీ గైస్ కాస్త స్ప్లిట్ అయ్యాను. చంపేసా అని చెప్పి చెప్పాను. మీరు నన్నేం చేయలేరు చూసుకున్నాం కానీ అని చెప్పి వాళ్ళ వైపు ఒక్కొక్కరి వైపుకి వచ్చేసి యూ బ్యాస్టర్డ్ అని చెప్పి చెప్తా ఉంటే కమ్యూనిటీగా సంథింగ్ వచ్చి వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. నీ అడాక్స్ అనేది బాగా అనిపించి ఇక్కడ జోరో గెలిచేస్తూ ఉంటాడు. కానీ జోరో తన ఫుల్ ఎనర్జీని యూజ్ చేయడం వల్ల పడిపోయి అంటాడు. ఈ గెలుపు నాదే అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే క్యామిల్ మీద అరే ఏమైందిరా అని చెప్పి ఇంటికి రావాలి మోసుకొని పోతాం అసలు ఏమన్నా చెప్పరా అని చెప్పి చెప్తా ఆ బ్యాస్టర్డ్స్ మమ్మల్ని చంపాడు. లూఫీ చంపాడు అని చెప్తున్నాడు. నువ్వు మీరు నమ్మారా అని చెప్తే లేదు వాళ్ళు చూపేసి మాట మేము దేనికి నమ్ముతాం వాళ్ళు చాలా పౌరులను పెట్టి అని చెప్తా ఉంటే ఆ పాపను పడేసి మనోడు నమ్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే అన్నని కొట్టి పడేస్తూ ఉంటాడు. దాన్ని చూస్తూ ఉంటే ఇదంతా ఏదో సంథింగ్ జరుగుతుంది అని చెప్పి అర్థం పడదు. పైన ఇక్కడ చూస్తే నిక్కో రాబిన్ మొదలు పెట్టేస్తుంటే ఇది నా కళతో నిజమేనా చూసేది అని చెప్పి మాట్లాడుతుంటే వివి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. నీకేం అర్థమైనట్లేదు ఇలాంటి వాళ్ళంతా మీ రాజు ఉన్నంతసేపు నేను కంట్రోల్ చేశాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. మీ రాజు కావాలి మీ రాజు దగ్గర ఒకటి ఉంది నాకు అది కావాలి బతకండి ప్లీజ్ అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళు బతకతారులే అని చెప్పి చెప్తా ఉంటారు. ఖచ్చితంగా మనం యుద్ధం ఆపాలి వెళ్ళాలి అని చెప్తుంది. నేను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా చెప్పాలి వివి అసలు ఏం జరుగుతుంది నన్ను వదులు నేను వెళ్ళి చెప్పాలి. బ్యాటిల్ ఫీల్డ్ వల్ల ఏదైనా జరుగుతుంది. బ్యాటిల్ ఫీల్డ్లో ఒక బాంబ్స్ పెట్టారు. మీరు ఎప్పుడు చూసినా మీ మటన్ ఆపమని చెప్పు ఇక్కడ అంతా ఏదో సంథింగ్ జరుగుతుంది అలాగే మనం వెంటనే తొందరగా వెళ్ళాలని చెప్తుంది. మీ ప్లాన్స్ బాగానే చేశాడు అని చెప్పి మనం మీద అటాక్ చేద్దాం అని చెప్పి అనుకుంటే ఆ గార్డియన్ వచ్చేసి అలబాస్టర్ గార్డియన్ నేను పడుకున్నాను వరకు మా మేడం మీద ఎవడు అటాక్ చేయాలని చెప్పి అనుకుంటా పోతుంది. అందరూ సరిగ్గా వెళ్ళి ఆ వాన్ ఆప అని చెప్పి చెప్తా ఉంటారు. కలిస్తే అందరికీ చెప్తా ఉంటారు వివిసాన్ ఏదో చెప్తుంది అని చెప్పి చెప్తా ఉంటే అందరూ వినండి రెవల్యూషన్ ఆర్మీ లీడర్ అని చెప్పి చెప్తా ఉంటే చెడుగా కనబడుకుని మేము అందరము ఈ ఓటమి మీ అందరూ ఈ వార్ని ఆపేసాం అని చెప్పి చెప్తా ఉంటే వైట్ కలర్ ఫ్లాగ్ యూస్ చేస్తుంటారు. అంటే మనమే గెలిచేసాం బ్యాటిల్ అయిపోయింది మనం గెలిచేసాం అని చెప్తుంటే అంటే మనం బాస్ చెప్తున్నారు అని చెప్పేసి అక్కడ అందరూ అనుకుంటారు. వాళ్ళ బాస్ వైపు ఎవరు అటాక్ చేసేస్తుంటారు వెనక నుంచి షూట్ చేసేస్తుంటారు. ఇంకా దాంట్లో క్రొకటైల్ వెట్ అనే వాళ్ళు ఉంటాడు. బాస్ అని చెప్పి ఎవరు షూట్ చేసేసింది అని చెప్పి అనుకుంటే అసలు ఎవరు వాడిని షూట్ చేసింది అని చెప్పి అంటా ఉంటే ఎవరు వెనక్కి దించుతారు మీరు షూట్ చేయడం వల్ల అందరూ వినండి రెబుల్ ఆర్మీ ఏమీ చేయబాకండి అని చెప్తుంటే తన మీద మొత్తం వస్తుంది అదే మొత్తం మట్టి అనేది వాళ్ళ మీద మొత్తం పోతా ఉంటుంది. అక్కడ మొత్తం అదంతా క్రియేట్ చేసింది క్రొకడైల్ మాత్రమే. అక్కడ చూస్తుంటే వాళ్ళ మీద కూడా వాళ్ళందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ రాజుని కాపాడుకోవాలని చెప్పి అదే వాళ్ళ లీలాన్ని కాపాడుకోవాలని చెప్పి అక్కడ చూస్తే మన రాజుని కాపాడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా వాడేది ఇంకా గట్టిగా అయిపోయి ఉన్నది. వాళ్ళందరూ చేరి అరస్తా ఉన్నది యుద్ధాన్ని ఆపండి అందరూ పైకి చూడండి అని చెప్పి వివి అరస్తా ఉన్నది. ఎవడు ఈనకుండా ఉంటారు. కలిస్తే క్రొకడైల్తో తనగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఏం లేడీ నువ్వు నన్ను వదిలేయగలవా
ప్లీజ్ అని చెప్పి చెప్తా ఉంటే, నేనేం చేయలేను నిన్ను అని చెప్పి చెప్తా ఉంటే, మాట్లాడుకుంటా ఉంటారు. మానవులారా మీ అందరూ చనిపోయేదానికి మొదలుగా ఉండండి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే ఇంక మనం ఏం చేయలేం. ప్రిన్సెస్ మేలుకున్నావా? సరే అయితే. కానీ మీ నాన్న ఎటో చెప్పట్లేదు. నిన్ను చంపేసానా మీ నాన్న చెప్తాడేమో అని చెప్తే, లేదు 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 నన్ను కాపాడండి అని చెప్పి మాట్లాడుతా ఉంటే, అప్పుడే క్రొకోడైల్ తనని కింద పడేసడానికి ప్లాన్ ఏస్తా ఉంటాడు. ఎందుకంటే తనకు కావాల్సింది ఎంత దూరం అన్నా తీసుకోగలనని చెప్పి దీంతో ప్రూవ్ చేస్తా ఉంటాడు. గుడ్ బై ప్రిన్సెస్. నాకు కావాల్సింది నీ చావుతో దొరకదంటే మంచిదే అని చెప్పి తను వదిలేసి ఉంటది. ఎట్టో పోతాం ఒప్పుకున్నారు కదా! అని చెప్తుంటే లూఫీ గాడిని చూపిస్తారు సీన్ కట్ చేసేసి. లూఫీ "రేయ్ క్రొకోడైల్ నా కొడకా నీ గొడ్డలి పగలగొట్టేదానికి వచ్చానురా నేనంతే. ఊడెంత పడికెర్రా" అని చెప్పి క్రొకోడైల్ షాక్‌లో చూస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏ లూఫీ సాన్ కాపాడుతా అని చెప్పి లూఫీ సాన్‌ని కాపాడేసి ఉంటది. ఇంక చూస్తే వివిని కాపాడేసి నీకుండు నేను విన్నాను. నాకు అనిపించింది. మేము వచ్చేసాం ఇక్కడికి. అది చాలా హ్యాపీగా ఉంది. ఆ విషయం చెప్పి చెప్తుంది. మనం అలబాస్టాకి వచ్చేసాం. ఇక మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ నేను ఓడిస్తాను కదా! నువ్వేం భయపడమాక అని చెప్పి చెప్తా ఉంటే మనోడు ఖచ్చితంగా తీసుకుపోతా ఉంటే లూఫీ గాడు ఎంతలాగా వచ్చేసి ఉంటాడు. వావ్! వావ్! నేను లూఫీని. అదిగో మన లూఫీ చెప్పినా కూడా చనిపోయి ఉన్నాడని చెప్పి చెప్తా ఉంటే, సరే అయితే మీ అందరూ జాగ్రత్త. గైస్ జాగ్రత్తగుండండి. ఈ ఓటమిని మనం ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఆ క్రొకోడైల్ గాడిని నేను చంపేసి వస్తా. ఆ విషయం చెప్తుంది. ఎవ్రీవన్ ఖచ్చితంగా ఫైట్ చేయండి. ఆ విషయం చెప్పేసి సరిగ్గా మనోడు క్రొకోడైల్ ఎగిరిపోతాడు. నువ్వు మళ్ళీ వచ్చేసావా పిల్లోడా? అయినా ఒకసారి అంటే బతికావు. ఈసారి ఎట్లా బతుకుతావు? అని చెప్పి స్ట్రెయిట్‌గా తను ఈసారి ఏం ఆలోచించకుండా స్ట్రెయిట్‌గా పంచ్ చేసేసుంటాడు. ఆ పంచ్ కూడా మనోడి మీద ల్యాండ్ అయ్యి ఉంటది. దాన్ని చూసి ఎలా ఎలా పంచ్ చేసాడు తనని అని చెప్పి మళ్ళీ పవర్‌ఫుల్‌గా ఎలా ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా తను నాతో ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే తను ఎలా పని చేస్తున్నావు నువ్వు? అని విషయం చెప్పి అడుగుతా ఉంటే, ఓహో! ఇదా టెక్నికు. నాకు ఆ నీళ్ళతో తను కొట్టొచ్చు టచ్ చేయొచ్చు కదా! అని చెప్పి నాకు అనిపించింది అని చెప్తే, నా వీక్‌నెస్ నువ్వు కనిపెట్టేసావు. పెద్దోడా నువ్వు చాలా స్ట్రాంగే. నిన్ను నేను తక్కువ అంచనా ఏసి ఉండకూడదు అని చెప్పి చెప్తా ఉంటాడు. అయితే సరే అయితే మన యుద్ధాన్ని మొదలు పెడదామా? అని ఇక్కడితో ఇది కంప్లీట్ అవుద్ది.